Hi, very good morning, all of you. Welcome to NEET Special Classes, Satish Ski's YouTube channel. All these classes are cross course classes. First of all, today we are going to discuss alkanes and alkenes in very short time. After completion of this class, you can able to do applications in alkanes and alkenes topic. All these classes are very informative and interesting classes. Let us start our session now. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్ మీకు ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది. మనం ఏ జనరల్ ఫార్ములా ఫాలో అవుతుందంటే n+2 ఉంటే సో దీన్ని మనం ఆల్కేన్స్ అంటాం. Cn 2n+2 రూల్ ఉంటే దాన్ని మనం ఆల్కేన్స్ అంటాం. అలా కాకుండా H2n ఉంటే Cn కామన్, అన్నిటికీ Cn కామన్ ఉంటే ఆల్కిన్స్. ఇక H2n-2 ఉంటే అంటే 2 హైడ్రోజన్ తక్కువ అంటే సో దాన్ని మనం ఆల్కైన్స్ అని పిలుస్తాం. సో సాధారణంగా ఎస్క్లీన్స్ అని కూడా పిలుస్తాం వీటిని. అలాగే ఆల్కేన్స్ మనం పారాఫిన్స్ అని, అలాగే ఆ పారాఫిన్స్ అంటే లెస్ ఎఫినిటీ కలిగినటువంటివి, లెస్ రియాక్టివ్ కలిగినటువంటివి అని అంటాం. ఇక ఓలిఫిన్స్ అని పిలిచిన, అలాగే ఆల్కీన్స్ అన్న ఒకటేని. ఇక ఆల్కైన్స్ ని మనం ఏం పిలుస్తామంటే ఎస్టిలీన్స్ అని పిలుస్తాం. అయితే ఫస్ట్ సిరీస్ ఎస్క్లీనే, మనకి ఫస్ట్ మాలిక్యూల్ ఎస్క్లీన్ ఇందులో స్టార్టింగ్ ఆల్కైన్స్ లో. ఇక చూస్తే హైబ్రిడైజేషన్ మీకు తెలుసు అందరికి. sp3 హైబ్రిడైజేషన్, ఇది sp2, ఇది sp హైబ్రిడైజేషన్. షేప్ మీకు తెలుసు, ఇది టెట్రాహెడ్రల్, ఇది ప్లానార్, ట్రైగోనల్ ప్లానార్ ఆర్ ప్లానార్ అంటాం. ఇకపోతే దీన్ని లీనియర్ షేపు, లీనియర్ స్ట్రక్చర్. ఇక బాండ్ యాంగిల్ చూసుకుంటే ఇందులో 109 degrees 28 minutes ఉంటే ఇందులో 120 degrees ఉంటుంది, ఇందులో 180 degrees ఉంటుంది. ఇకపోతే కార్బైడ్ హైడ్రాలసిస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అల్యూమినియం కార్బైడ్ మనం హైడ్రాలసిస్ చేస్తే Al4C3ని హైడ్రాలసిస్ చేస్తే మనకి మీథేన్ వచ్చేస్తుంది. అలా కాకుండా కాల్షియం కార్బైడ్ మనం హైడ్రాలసిస్ చేస్తే కాల్షియం కార్బైడ్ మనం హైడ్రాలసిస్ చేస్తే H2O తో సో మనకి ఏమొచ్చేస్తుందంటే ఎస్క్లీన్స్ వస్తాయి, అంటే C2H. అలా కాకుండా మనకి Mg2C3 హైడ్రాలసిస్ చేస్తే మనకి ఆల్కిన్ కాంపౌండ్ ఎల్లీన్ వస్తుంది, ఎల్లీన్ అంటాం. ఎల్లీన్ యొక్క మనం స్ట్రక్చర్ చూస్తే C డబుల్ బాండ్ C H2H2. సో ఇది మనకి ఎల్లీన్ అంటాం. C3H4 ను మనం ఎల్లీన్ అంటాం. ఇది ఒక డైయిన్ కాంపౌండ్. ఇకపోతే నెక్స్ట్ ది బాండ్ లెంత్ చూసుకుంటే దీనిది హైయెస్ట్ బాండ్ లెంత్ ఉంటుంది 1.54, దీనిది 1.34 యాంగ్స్ట్రామ్స్. ఇక దీన్ని చూసుకుంటే తక్కువ బాండ్ యాంగిల్ ఏది ఉంటుందంటే బాండ్ లెంత్ మనకి ఆల్కైన్స్ కి తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. సో అంటే బాండ్ ఆర్డర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి బాండ్ లెంత్ తక్కువ ఉంటుందో ఆల్రెడీ మనం చదివాం. సో బాండ్ ఆర్డర్ దేనికి ఎక్కువ? బాండ్ ఆల్కైన్స్ కి బాండ్ ఆర్డర్ ఎక్కువ, ఆల్కైన్స్ కి, తర్వాత ఆల్కీన్స్ కి, తర్వాత ఆల్కేన్స్ కి బాండ్ ఆర్డర్. మీకు ఆల్రెడీ చెప్పాం, బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్ అని. అలాగే ఇంకా రియాక్టివిటీ కూడా చెప్పాం, స్టెబిలిటీ చెప్పాం. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ, అలాగే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ, స్టెబిలిటీ కూడా ఎక్కువ, రియాక్టివిటీ తక్కువ, అలాగే బాండ్ లెంత్ తక్కువ, ఇవన్నీ చెప్పాం. ఇకపోతే ఎసిడిటీ మనం ఎస్ క్యారెక్టర్ చూస్తే ఎస్ క్యారెక్టర్ ఇందులో ఎంత ఉంటుందంటే 25% ఉంటుంది ఎస్ క్యారెక్టర్. ఇందులో చూసుకుంటే 33.3% ఓకే. ఎస్పీలోకి వచ్చేటప్పటికి ఇది ఆఫ్ కాబట్టి 1/2 వేస్తే 50% ఉంటుంది. సో ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, ఎసిడిటీ ఇంక్రీజెస్. సో అక్కడ దాన్ని బట్టి మీకు ఎసిడిటీ ఆర్డర్ తెలిసిపోతుంది. అలాగే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, ఎసిడిటీ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా పెరుగుతుంది. సో మీకు ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అడిగినా కూడా ఎస్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంటుంది దాని ప్రకారం రాసేయాలి.
ఇక చూస్తే అబౌట్ మీథేన్, మీథేన్ మీద మనకి బిట్స్ వస్తాయి. మీథేన్ యొక్క జనరల్ ఫార్ములా చూస్తే CH4. ఇది మనకు ఒక ఫస్ట్ ఆల్కేన్. ఇది CnH2n+2 లో పెడితే C1 పెడతాం, H2n+2 లో 2n+2 కాబట్టి టోటల్ ఎంత వచ్చింది? CH4 వచ్చింది. దీనికి రకరకాల నేమ్స్ ఉన్నాయి. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్, అలాగే దీన్ని మనం మార్స్ గ్యాస్ అని పిలుస్తాము, ఇకపోతే దీన్ని నేచురల్ గ్యాస్ అని కూడా పిలుస్తాము, ఇక గోబర్ గ్యాస్ అంటే పేడలో నుంచి కూడా ఇది వస్తుంది, అందువల్ల గోబర్ గ్యాస్. ఈ 4 పేర్లు కూడా మీథేన్కు ఉండేటువంటి పేర్లు. ఇకపోతే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ చూద్దామండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ సబటీర్ శాండర్సన్ రియాక్షన్ అంటాం. సబటీర్ శాండర్స్ రియాక్షన్ అంటాం. సబటీర్ శాండర్స్ రియాక్షన్. ఈ సబటీర్ శాండర్ రియాక్షన్స్ లో మనం ఏం చేస్తాము అంటే ఆల్కీన్స్ కానీ, ఆల్కీన్స్ అంటే మీకు తెలుసు CnH2n అని, అదే ఆల్కైన్ అంటే కూడా మీకు తెలుసు CnH2n-. దీన్ని మనం H2 గ్యాస్ తో నికెల్ సమక్షంలో మనం రిడక్షన్ చేస్తే ఈ రిడక్షన్ క్యాటలిటిక్ రిడక్షన్, అంటే క్యాటలిటిక్ రిడక్షన్ అని పిలుస్తాం. అంటే ఒక మెటల్ సమక్షంలో హైడ్రోజనేషన్ చేస్తాం. సబటీర్ శాండర్సన్ రిడక్షన్ చేస్తే H2 సమక్షంలో మనకి ఏమొచ్చేస్తాయి అంటే ఆల్కేన్స్ వస్తాయి. అంటే CnH2n+2 వచ్చేస్తుంది. C2n తీసుకున్నా, 2n-2 తీసుకున్నా నీకు 2n+2 వచ్చేస్తుంది. సో నీకు ఓవరాల్ గా ఆల్కీన్స్ అలాగే ఐన్స్, ఆల్కైన్స్ నీకు ఆల్కేన్స్ కింద మారాయి, ఏన్ కింద మారాయి. సో శాచురేటెడ్, అన్సాచురేటెడ్ కాంపౌండ్ రెండు కూడా శాచురేటెడ్ కింద మారుతుంది. అయితే ఇది నికెల్ సమక్షంలో జరిగే రిడక్షన్ రియాక్షన్. సో ద నేమ్ ఆఫ్ ది రియాక్షన్ ఈస్ సబటీర్ శాండర్సన్ రియాక్షన్ అంటాం. సో ఇది కూడా చాలా చాలా సో ఫోకస్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ ది రిడక్షన్ చేస్తాం. RX ను RH గాను అలాగే RH గా మనం రిడక్షన్ చేయాలి. ఎలా చేస్తాం RX అంటే లిథియం అల్యూమినియం హైడ్రేట్ వంటి సమక్షంలో రిడక్షన్ చేసామనుకోండి, లిథియం అల్యూమినియం హైడ్రేట్ సమక్షంలో, లేదు మనం సోడియం బోరోహైడ్రేట్ వంటి రిడక్షన్ చేస్తే మనకి ఏం జరిగిపోతుందంటే RX బాండ్ బ్రేక్ జరిగిపోతుంది. లేదు కొన్ని రకాల H2 నికెల్ పెల్లాడియం ఇటువంటి వాడిని కూడా మనకి RX బాండ్ క్లీవేజ్ జరిగిపోతుంది. సో మనకి వచ్చేస్తుంది. అలా కాకుండా HI రెడ్ ఫాస్ఫరస్ వేసినా మీకు రిడక్షన్ జరిగిపోతుంది, RX క్లీవేజ్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం పొందొచ్చు రిడక్షన్ వలన. ఇకపోతే నెక్స్ట్ ది ప్రిపరేషన్ మెథడ్సే ఇంకొకటి ఇచ్చాం. RX నుంచి 2 Rలు వచ్చాయి, ఇక్కడ కూడా 2 Rలు వచ్చాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 3 నేమ్డ్ రియాక్షన్స్ మనం చెప్పొచ్చు. ఇక్కడ 3 నేమ్డ్ రియాక్షన్స్ మనం చెప్పొచ్చు. అంటే ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ఆల్కైల్ హ్యాలైడ్ ను మనం ఆల్కేన్ అంటాం. ఆర్ అన్నా RH అన్నా కూడా ఆల్కేనే. సో ఇక్కడ మనకి ఆల్కేన్ తో ఫార్ములాను మనం ఆర్ గాని RH గాని చూపిస్తాం. ఇక్కడ మనం 2 మోల్ తీసుకోవాలి. ఇక్కడ 2 మోల్ RX ను సోడియం సమక్షంలో మనం చర్యను పొందిస్తే ఇక్కడ మనకి సోడియం సమక్షంలో డైఏథర్ సమక్షంలో మనం చేస్తాం రియాక్షన్, అప్పుడు నీకు ఆల్కేన్ వచ్చేస్తుంది. సో దీని పేరు ఆల్కేన్ వస్తుంది. సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే ఈ రియాక్షన్ మనం వుర్జ్ రియాక్షన్ అని పిలుస్తాం. మీకు ఆల్రెడీ వినుంటారు రియాక్షన్, వుర్జ్ రియాక్షన్. వుర్జ్ రియాక్షన్ అని పిలుస్తాం. అలా కాకుండా అదే రియాక్షన్ మనం జింక్ సమక్షంలో చేస్తే సేమ్ RXలు 2 RXలు మనకి ఆర్ కింద మారుతుంది. ఇదే రియాక్షన్ మనం ఏమంటామంటే ఫ్రాంక్లాండ్ రియాక్షన్ అంటాం. ఫ్రాంక్లాండ్ రియాక్షన్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇదే RX ను డై ఆల్కైల్ కాపర్ లిథియంతో చర్య పొందిస్తే, అంటే RX ప్లస్ డై ఆల్కైల్ కాపర్ లిథియం చేస్తే ఇందులో ఒక R, ఈ R కలిసిపోయి 2 Rలు బాండ్ ఫామ్ చేస్తాయి. ఈ న్యూ సిగ్మా బాండ్ బిట్వీన్ 2 R గ్రూప్స్. మనకి ఈ రియాక్షన్ మనం ఏ రియాక్షన్ అంటామంటే కొరే హౌస్ రియాక్షన్ అని పిలుస్తాం. ఏ రియాక్షన్ అంటే ఇది కొరే హౌస్ రియాక్షన్. ఈ రియాక్షన్ పేరే
కొరే హౌస్ రియాక్షన్ అని పిలుస్తాం. కొరే హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి దీని మీద గురి పెట్టండి. కొరే కొరే హౌస్ రియాక్షన్, కొరే హౌస్ రియాక్షన్, కొరే హౌస్ రియాక్షన్. అందులో వాడే రియేజెంట్ డై ఆల్కైల్ కాపర్ లిథియం. దీన్నే మనం మెథైల్ గ్రూప్స్ ఉంటేనండి, దీన్ని డైమెథైల్ కాపర్ లిథియాన్ని మనం ఏమంటామంటే గెల్మన్ రియేజెంట్ అంటాం. గెల్మన్ రియేజెంట్, గెల్మన్ రియేజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. డై ఆల్కైల్ లేదా అంటే దీన్ని కానీ లేదా డైమెథైల్ కాపర్ లిథియాన్ని కానీ మనం ఏమని పిలుస్తామంటే గెల్మన్ రియేజెంట్ అని పిలుస్తాం. కొరే హౌస్ రియాక్షన్ ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుందంటే న్యూక్లియోఫైల్ వస్తుందండి దీని నుంచి. సో ఇది మనకి న్యూక్లియోఫైల్ సోర్స్. అంటే RMgX లాగా, RMgX ఎలాగా గివ్స్ రైజ్ టు R మైనస్ ఇస్తుందో అలాగే డై ఆల్కైల్ కాపర్ లిథియం కూడా ఒక ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్ అండి. ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్ ఎందుకంటే హియర్ ద కాపర్ మెటల్ డైరెక్ట్లీ బాండ్ విత్ కార్బన్, హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేసి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్. కాపర్ ఆర్గనోమెటాలిక్, హియర్ ఆ మెటల్ ఈజ్ ద కాపర్. మన గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ లో మెగ్నీషియం ఇస్ ద మెటల్, ఇక్కడ కాపర్ ఉంటుంది. సో ఈ రియేజెంట్ మనం గెల్మన్ రియేజెంట్ అంటాం. ఈ రియాక్షన్ కొరే హౌస్ రియాక్షన్ అని అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్, 3 రియాక్షన్ చెప్పాం. ఇకపోతే నెక్స్ట్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ RMgX నుంచి కూడా మనం ఆల్కేన్స్ తయారు చేయొచ్చండి. RMgX నుంచి కూడా మనం ఆల్కేన్స్ తయారు చేయొచ్చండి. ఎప్పుడండి ఆల్కేన్స్ వస్తాయి RMgX నుంచి అంటే మనం యాక్టివ్ హైడ్రోజన్స్ కావాలండి. యాక్టివ్ హైడ్రోజన్స్ దేని నుంచి వస్తాయండి అంటే RMgX ని RNH2 తో చర్య పొందించిన లేదా ROH తో చర్య పొందించిన లేదా RCO2H అంటే యాసిడ్ తో చర్య పొందించిన లేదా H2O తో చర్య పొందించిన లేదా H2SO4 తో చర్య పొందించిన లేదా టెర్మినల్ ఎస్టిలిన్ తో చర్య పొందించిన లేదా థయోల్ తో చర్య పొందించిన RS తో చర్య పొందించిన ఇక ఏంతోనేనండి ఒక పిర్రోల్ తో చర్య పొందించిన. పిర్రోల్ అంటే మీకు తెలుసండి, మీకు నెక్స్ట్ క్లాస్ ఇదేనండి. సో పిర్రోల్ అంటే దీంతో చర్య పొందించిన. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తేనండి యాక్టివ్ హైడ్రోజన్స్ ఉన్నాయండి. ఒక అసిడిక్ ప్రోటాన్స్ ఉన్నాయండి అందులో. సో ప్రోటాన్స్ ఉన్నాయండి చూడండి ఒక్కసారి. అలాగే ఈ ప్రోటాన్స్ ఉండడం వల్ల లేదు SO3H తో చర్య పొందించినా కూడా ఇవన్నీ ఆమ్ల స్వభావం ఉన్న ప్రోటాన్స్ వస్తాయండి. హియర్ R మైనస్ takes H plus from this proton is H plus proton. Here the source of RMgX is the source for R minus. So to form a bond gives rise to RH. So this is hydrocarbons. Hydrocarbons వస్తాయి అంటే ఆల్కేన్స్ వస్తాయి. హైడ్రోకార్బన్స్ మీన్స్ ఆల్కేన్స్. ఏం చెప్పామండి మీకు చెప్పామండి చక్కగా. ఎసిడిక్ ప్రోటాన్స్ ఉన్నటువంటి ప్రోటాన్స్ కలిగినటువంటి వాటితో చర్య పొందిస్తే మీకు ఏమొచ్చేస్తుందండి హైడ్రోకార్బన్స్ వస్తాయండి. ఆల్కేన్స్ వస్తాయండి. ఆల్కేన్స్ లేదా హైడ్రోకార్బన్స్ వస్తాయండి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, మీరు గుర్తు పెట్టుకోవాలండి. ఎసిడిక్ ప్రోటాన్స్ ఉన్నటువంటి ఏ కాంపౌండ్స్ తోనైనా ఇట్ గివ్స్ హైడ్రోకార్బన్స్, హైడ్రోకార్బన్స్ వస్తాయండి. ఇకపోతే నెక్స్ట్ ది RCH3, RCHO లేదా RCOR, RCOR ఇటువంటి కాంపౌండ్స్. దీన్ని మనం ఆల్డిహైడ్స్ అన్నాం, దీన్ని కీటోన్స్ అన్నాం. దీని రియాక్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసామండి. సో వీటిని మనం ఏం చేస్తాము ఇప్పుడు అంటే మనం ఇక్కడ చూస్తే హైడ్రోకార్బన్స్ వచ్చాయండి. ఎప్పుడవుతాయండి ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ హైడ్రోకార్బన్స్ అంటే మీరు రెండెందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రెండెందుల్లో కూడా CO గ్రూప్ ఉందండి. ఆల్డిహైడ్ అంటే RCOH అండి, ఇక కీటోన్ అంటే RCOR అండి. అంటే రెండు గ్రూపులు కొంత ఏ విధంగా మారాలండి ఇక్కడ CO గ్రూప్ CH2 గ్రూప్ కింద మారాలండి. ఇక్కడ మనకి 2 నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయండి, 2 నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయండి. అవి ఒకటి ఫస్ట్ చూస్తే ఫస్ట్ ది ఆల్డిహైడ్ గివ్స్ రైజ్ టు ఆల్కేన్స్. సో ఇది ఎలా మారింది CO గ్రూప్ అంటే మనకి జింక్ ప్లస్ కాన్సన్ట్రేషన్ HCl. అయితే జింక్ ఇక్కడ అమాల్గంతో ఉంటుంది. జింక్ Hg ప్లస్ కాన్సన్ట్రేషన్ HCl అండి. సో దీన్ని మనం క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. క్లెమెన్సన్ రిడక్షన్, క్లెమెన్సన్
క్లెమన్సన్ రిడక్షన్ అంటాం. క్లెమన్సన్ రిడక్షన్ అంటాం. ఇందులో వాడేది జింక్ అమాల్గం, అంటే జింక్ లోహము మెర్క్యూరీతో, ఈ రెండు ఒకే గ్రూప్ మూలకాలండి. ఈ ఒకే దీంట్లో మనకి హెచ్జి అనేది లిక్విడ్, దీంతో ఫామ్ చేసే ఎల్లాయిన్స్ ని మనం ఎమాల్గమ్స్ అని పిలుస్తామండి. హెచ్జితో ఫామ్ చేసే ఏవైనా ఎమాల్గం అంటాం. సో ఇక్కడ జింక్ ఎమాల్గము కాన్సన్ట్రేషన్ హెచ్సిఎల్ తో మనకి రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. దాని పేరే క్లెమన్సన్ రిడక్షన్ అంటాం. అలా కాకుండా ఇదే కార్బనైల్ కాంపౌండ్ అయితే ఇదేమొస్తుందండి, కీటోన్ ఏమొచ్చేస్తుందంటే, కీటోన్ అయితే మనకి ఏమొచ్చేస్తుంది, RCH2R వస్తుందండి. ఆల్డిహైడ్ అయితే మీకు హైడ్రోకార్బన్ ఇలాగ వచ్చింది. అలా కానీ కీటోన్ అయితే CO గ్రూప్ CH2 చేసేయడమే. ఇకపోతే నెక్స్ట్ది మళ్ళీ ఇక్కడ హైడ్రోకార్బన్ రాశారు, అంటే CHO కన్వర్ట్ ఇంటూ CH3 ఎలా అవుతుంది అంటే ఇంకొక రియేజెంట్ కూడా ఉందండి. అది మనకి ఏంటంటే నాన్ మెటాలిక్ రిడక్షన్ రియాక్షన్. సో దీన్ని మనం సోడియం ఎథాక్సైడ్ వంటి బేస్ అండి. ఇది బేసు, ఇందులో నుంచి హెచ్చులు వస్తాయి, హైడ్రోజైన్ నుంచి హెచ్చులు వస్తాయి. సో దీన్ని మనం ఒక 180°C వద్ద వేడి చేస్తే మీకు ఒక రియాక్షన్ జరుగుతుందండి. ఈ రియాక్షన్ పేరేనండి మనకి వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటాం. వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటాం. వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ పిలుస్తామండి. దేని సమక్షంలో అండి, హైడ్రోజైన్ అంటాం. హైడ్రోజైన్ మనం N2H4 అని రాయొచ్చు, లేదా NH2 అంటాం. బేస్ కావాలి, అలాగే టెంపరేచర్ కూడా కావాలి. సో దీన్ని మనం వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అని పిలుస్తామండి. ఈ రెండు రియాక్షన్ ద్వారా కూడా మనం పొందొచ్చండి. ఒకటి క్లెమన్సన్ రిడక్షన్, ఇంకొకటి వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ ద్వారా కూడా మనం హైడ్రోకార్బన్స్ కింద మార్చొచ్చు. కార్బొనైల్ కాంపౌండ్స్ ని హైడ్రోకార్బన్స్ కింద మార్చొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి, ఏ విధంగా మారిందండి, RCH2R వచ్చేస్తుంది. నైట్రోజన్ వెళ్ళిపోతుంది, రెండు హైడ్రోజన్లు ఎక్కడికి వస్తాయి, ఇంకో రెండు హైడ్రోజన్లు ఆక్సిజన్ తీసుకుంటుంది H2O, రెండు నైట్రోజన్లు కలిపి N2 ఫామ్ చేస్తాయి. సో ఓవరాల్ రియాక్షన్ అలా జరుగుతుంది. లేకపోతే ఇంకొక రెండు ప్రిపరేషన్స్ కూడా మనం రాసామండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూస్తే RX రియాక్ట్స్ విత్ మనకి ఏంటి ఇచ్చామండి, RX రియాక్ట్స్ విత్ RMGX అండి. RMGX రూపొందిస్తే నీకు RX లో ఏమొచ్చేస్తుందండి, R ప్లస్ వస్తుందండి. ఇక్కడ RMGX నుంచి మనకి ఏమొస్తుందండి, R మైనస్ అండి. సో R ప్లస్ R మైనస్ కలిపి మనకి హైడ్రోకార్బన్ ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి సింపుల్ రియాక్షన్ అండి. లేకపోతే మనం ఇదే RX నుంచి మనం RR తయారు చేయొచ్చండి. ఇందాక చెప్పామండి, RX నుంచి RR తయారు చేయడానికి మనం ఒక 2-3 రియేజెంట్స్ వాడామండి. సోడియం సమక్షంలో మనం సోడియము అలాగే ఈథర్ వాడేసి మనం ఉర్జి రియాక్షన్ చేసాం. అలాగే జింక్ సమక్షం చేసాం, ఫ్రాంక్లాండ్ రియాక్షన్ అన్నాం. అలా కాకుండా మనం R2CuLiతో చేసి దీన్ని మనం గెల్మన్ రియాక్షన్ లేదా కొరే హౌస్ రియాక్షన్ అని చెప్పాం. అలా కాకుండా ఇంకేదైనా దీంతో మనం వాడొచ్చండి. R2 జింక్ కానీ లేదా R2 కాడ్మియం కానీ ఇటువంటివి ఏవైనా వాడొచ్చండి. చేసిన నీకు హైడ్రోకార్బన్స్ కింద వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా OMC ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్ తో పొందిస్తే నీకు ఈ కాంపౌండ్స్ వచ్చేస్తాయి. లేకపోతే నెక్స్ట్ కాంపౌండ్ చూస్తే నెక్స్ట్ది ఆల్కేన్స్ తయారు చేస్తామండి. ఇక్కడ ఆల్కేన్స్ తయారీకి మనం చాలా రియేజెంట్స్ వాడామండి. ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్స్ ఇవన్నీ వాడాము. ఇవన్నీ కూడా మనకు ఒకే ఒక రియాక్షన్ అండి. సింపుల్ గా మనం ఇక్కడ RH రాసామండి. సో ఫస్ట్ది ఏమి ఇచ్చేస్తుందంటే RCH3 కింద మారుతుంది. సెకండ్ది చూసేసరికి RCH2R కింద వచ్చేస్తుంది. ఇక థర్డ్ చూస్తే RCH3 కింద వచ్చేస్తుంది. ఇక ఫోర్త్ చూస్తే RCH2. ఓవరాల్ గా దాన్ని అంతటా రిప్రజెంట్ చేసేస్తామండి ఆల్కేన్స్ కింద. సో ఇందులో చూస్తే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాం. వూల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అలా క్లెమన్సన్ రిడక్షన్ ద్వారా ఇవి వచ్చేస్తాయి. అవి కాకుండా మనం ఇంకా దేని సమక్షం చేయొచ్చు అంటే కాన్సన్ట్రేషన్ HI, అంటే ఇది ఒక బలమైన ఆమ్లం అండి. మీకు ఆమ్లాల్లో HCl అన్నిటికంటే బలమైన ఆమ్లము HI అండి.
లాస్ట్ కి హెచ్ఎఫ్ అండి. సో అది గుర్తుపెట్టుకోవాలండి. సో సో దీని సమక్షంలో దీనికి మనం ఏం యాడ్ చేయాలంటే దీనికి మనం రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చేస్తాము. మనం గ్లూకోజు, ఫ్రక్టోజు ఇవన్నిటిని కూడా మనం రిడక్షన్ చేసాం. ఈ కాన్సన్ట్రేషన్ హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో మనం చేస్తే ఇవన్నీ దాని కరస్పాండింగ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ ఫామ్ చేస్తాయండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది ఒకటి, ఇది అలాగే దీన్ని తీసుకుంటే దాని CH3 ఇదంతా కూడా CH3 అయిపోతుంది. ఇది CH3 అయిపోతుంది. ఇక్కడ CO గ్రూప్ కాబట్టి O తీసేసి H2 వచ్చేస్తుంది. ఇక్కడ O తీసేసి H2 వచ్చేస్తుంది. H2 వస్తే ఏమవుతుంది? H2 కలిపి H3 అయ్యింది. సో ఈ విధంగా వచ్చేస్తాయి. మీకు ఇక్కడ వాడే రియేజెంట్ కాన్సన్ట్రేషన్ హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ వాడాలి. సో అది ఫోకస్ చేయాలి. లేకపోతే ఇంకో ప్రిపరేషన్స్ కూడా ఇచ్చామండి. సో ఇందులో మనం ఒక సాల్ట్ ఇచ్చామండి, కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్. దీన్నే మనం సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. సోడియం కార్బాక్సిలేట్ అంటాం. సోడియం కార్బాక్సిలేట్. అక్కడ మెథైల్ గ్రూప్ ఉంటే సోడియం ఎసిటేట్. ఇక్కడ ఆర్ బదులు CH3 ఉందనుకోండి, మనకేమొచ్చేస్తుందండి దాని పేరు సోడియం ఎసిటేట్ అని చదువుతాం. ఇది సోడియం యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ NaOH టు ఫార్మ్ సాల్ట్స్. సో దీని సమక్షంలో NaOH CaO సమక్షంలో వేడి చేస్తేనండి CO2 తొలగిపోతుందండి. ఇది ఒక డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ జరిగిపోయి మనకి ఏమొచ్చేస్తుందండి దీని సమక్షంలో డీకార్బాక్సిలేషన్ జరిగిపోయి మనకు 2 మోల్స్ రియాక్ట్ అవుతాయండి. నీకు RR వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా హైడ్రోకార్బన్స్ వస్తాయి అంటే ఆల్కేన్స్ వస్తాయి హైడ్రోకార్బన్స్. అయితే ఈ రియాక్షన్ కి ఒక నియమం ఉందండి. సో ఈ రియాక్షన్ కే ఒక నేమ్ ఏంటంటే డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటాం. డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. అలా కాకుండా మనం కోల్బే స్మిత్ రియాక్షన్ చేస్తాం అనుకోండి, కోల్బే ఎలక్ట్రాలసిస్, మనం ఇక్కడ 2 మోల్స్ అవసరం లేదండి. సింగిల్ మోల్ తో మనం కూడా చేస్తే ఏమొచ్చేస్తుంది? హైడ్రోకార్బన్ వచ్చేస్తుందండి. సారీ, మనం నెక్స్ట్ రియాక్షన్ చెప్పబోయి ఇది చెప్పేసాం. సో ఇందులో చూస్తే డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ లో ఏం చేస్తాము అంటే మనకి సోడియం కార్బాక్సిలేట్ ని NaOH CaO సమక్షంలో దీన్ని మనం ఏమంటామంటే NaOH ప్లస్ CaOని మనం లైమ్ వాటర్ అని పిలుస్తాం. లైమ్ వాటర్ సమక్షంలో డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ చెంది ఏమొచ్చేస్తుంది? ఈ మిగతా వాటన్నిటి కలిపి Na2CO3 మొత్తంగా తొలగిపోయి నీకు ఆల్కేన్స్ వస్తాయి. RH ఇందులో NaOH లో నుంచి H వచ్చేస్తుంది. సో Na2CO3 తొలగిపోతుంది. ఈ NaCOO ఈ O మొత్తం ఎగిరిపోతాయి. కలిపి ఎలా వెళ్ళిపోతాయి ఒకసారి చూపిస్తాను చూడండి. సో అవి మీకు చక్కగా డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ చక్కగా జరుగుతుందండి. అంటే ఈ ఇందులో నుంచి RCOO Na కదండి. సో NaOH లో ఇవన్నీ జతగా వెళ్ళిపోతాయండి. సో Na2CO3 కింద వెళ్ళిపోతే ఈ RH కలిసిపోతాయి. సో నీకు ఆల్కేన్స్ వచ్చాయి. అలా కాకుండా ఇదే సోడియం కార్బాక్సిలేట్ మనం ఇంకొక రకంగా చేయొచ్చు. అంటే 2 ఆల్కైల్స్, ఇది 2 ఆర్ల గ్రూప్ కలుస్తాయి. సో 2 ఆర్ల కింద. సో దీన్ని మనం దేని సమక్షం చేస్తామంటే హైడ్రాలసిస్ చేయాలండి. హైడ్రాలసిస్ చేస్తాం, కరెంట్ పంపిస్తాం. సో కరెంట్ పంపిస్తే నీకు 2 మోల్స్ చర్య పొందితే 2 మోల్స్ ఆఫ్ కార్బాక్సిలేట్స్ రియాక్ట్ చెందితే నీకు హైడ్రోకార్బన్స్. ఈ రియాక్షన్ నే మనం కోల్బేస్ ఎలక్ట్రాలసిస్ అంటాం. కోల్బే ఎలక్ట్రాలైసిస్ విద్యుత్ విశ్లేషణ అంటాం. కోల్బే విద్యుత్ విశ్లేషణ చర్య అంటాం. సో కోల్బే చర్యలో నీకు 2 ఆల్కైల్ గ్రూప్స్ కలిసిపోతాయి. అంటే సపోజ్ ఇక్కడ మెథైల్ తీసుకుంటే నీకు ఈథేన్ వస్తుంది. మెథైల్ తీసుకుంటే ఇక్కడ R=CH3 అయితే సోడియం ఎసిటేట్ తీసుకుంటే నీకు ఈథేన్ వస్తుందండి. CH3 కలిపి C2H. అలా కాకుండా దీన్ని మనం సోడియం ఎసిటేట్ ని సోడా లైమ్ సమక్షంలో మనం డీకార్బాక్సిలేషన్ చేస్తే నీకు మీథేన్ వస్తుంది. దీన్ని తీసుకుంటే మీథేన్ వస్తుంది. అలా కోల్బే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేస్తే నీకు ఈథేన్ వచ్చేస్తుంది.
సో ఇది మీరు ఫోకస్ చేయాలి. లేకపోతే అయితే మరి ఈ ప్రాసెస్ లో కోల్బే రియాక్షన్ లో, కోల్బే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ లో ఏ యానోడ్ వద్ద ఏమొస్తుంది, క్యాథోడ్ వద్ద ఏమొస్తుంది అనేది మనకి ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతూ ఉంటది. సో మనకి యానోడ్ వద్ద ఏమొస్తుందంటే మీకు గుర్తు పెట్టుకోవాలండి. యానోడ్ వద్ద ఆల్కేన్ వస్తుందండి, ఆర్ వచ్చేస్తుంది. యానోడ్ వద్ద ఆల్కేన్స్ వస్తాయి. క్యాథోడ్ వద్ద ఏమొస్తుంది అంటే నీకు క్యాథోడ్ వద్ద NH2 గ్యాస్ ఇది క్యాథోడ్ వద్ద జరుగుతుంది. క్యాథోడ్ వద్ద ఇది వస్తుంది. క్యాథోడ్ వద్ద యానోడ్ వద్ద నీకు ఇది వస్తుంది. ప్లస్ CO2 కూడా వస్తుంది. మీకు కావాలనుకుంటే CO2 కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి యానోడ్ వద్ద ఆల్కేన్స్ వస్తాయి. ఏ యానోడ్ ఆల్కేన్, క్యాథోడ్ వద్ద H2 వస్తుంది. ఏ గుర్తుపెట్టుకుంటే నీకు అయిపోయింది యానోడ్ ఆల్కేన్. ఇకపోతే నెక్స్ట్ ది హైడ్రోబోరేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనం ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ తయారు చేయొచ్చు, ఆల్కేన్స్ తయారు చేయొచ్చు. మనం హైడ్రోబోరేషన్ ఎలా చేస్తాం? దీన్ని మనం బోరాన్ B2H6 వాడచ్చు, లేదా BH3 వాడచ్చు. దీన్ని మనం బోరేన్ అన్నాం. ఇది 2 బోరేన్స్ ఉన్నటువంటిది డై బోరేన్ అన్నాం. సో దీని సమక్షం చేస్తే దిస్ ఆల్కిన్ ఏ విధంగా మారుతుందంటే ట్రై ఆల్కైల్ బోరేన్ కింద మారుతుంది. అంటే CH2 థ్రైస్ B కింద మారుతుంది. అంటే ఒక బోరేన్ నుండే హెచ్ స్థానం ఒక హెచ్ ఎక్కడ కలుపుతాము, మిగతా బోరాను ఎక్కడ కలుపుతాం. సో ఓవరాల్ గా నీకు ట్రై ఆల్కైల్ బోరేన్ వస్తుంది. ఈ ట్రై ఆల్కైల్ బోరేన్ ని తర్వాత మనం ఏం చేయాలంటే అండి, దీన్ని మనం ప్రోటీనేషన్ చేయాలండి. ప్రోటీనేషన్ చేయాలి. మరి ప్రోటీనేషన్ చేయడానికి ఏంటంటే వాడతామంటే ఒక ఎస్టిక్ యాసిడ్ లేదా ఒక ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. 3 కార్బన్స్ ఉన్నాయి, C2H5CH. ప్రొపనోయిక్ యాసిడ్ చేస్తే ఇది అంతా కూడా నీకు ఇది జరిగిపోతుందండి, హైడ్రాలసిస్ జరిగిపోతుంది. యాసిడ్ లో ప్రోటీనేషన్ చేస్తే నీకు ఏమొచ్చేస్తుంది అంటే మీకు చక్కగా హైడ్రోకార్బన్ వచ్చేస్తుంది, ఆల్కేన్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇదే బోరేన్ని నువ్వు ఆక్సిడేషన్ చేసావు అనుకోండి, H2O2/NaOH, మీకు ఆల్రెడీ ఇది మీకు హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆల్కహాల్స్ తయారీలో చెప్పేసా. ఆ H2O2 చేస్తే మీకు ఏమొచ్చేస్తుందంటే ఆల్కహాల్స్ వచ్చేస్తాయి ఆక్సిడేషన్ చేస్తే. అలా కాకుండా CrO3తో సమక్షంలో మనం చేసామనుకోండి, CrO3 వేసామనుకోండి దీనికే, మీకు అప్పుడు ఏమొచ్చేస్తాయండి, ఆల్డిహైడ్స్ వచ్చేస్తాయండి. ఆల్డిహైడ్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే నెక్స్ట్ ది హైడ్రోబోరేషన్ లో నెక్స్ట్ ది ఆల్కేన్స్ తయారు చేయడానికి ఇందాక చెప్పామండి, Al4C3 అండి, అల్యూమినియం కార్బైడ్ అంటాం, Al4C3. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకు వచ్చేది మార్స్ గ్యాస్ అండి, గోబర్ గ్యాస్ ఆర్ ఆల్కేన్ అంటాం, మీథేన్ వస్తుంది. అలా కాకుండా బెరీలియం కార్బైడ్ తీసుకున్నా కూడా, Bu2C తీసుకున్నా కూడా నీకు వచ్చే హైడ్రోకార్బన్ ఏంటంటే హైడ్రాలసిస్ ప్రాసెస్ లో మనకి మీథేనే వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో కంపల్సరీగా పడతాయి. సో ఫోకస్ ఆన్ దిస్. లేకపోతే నెక్స్ట్ ది కొన్ని సింథటిక్ ప్రాసెస్లు ఉన్నాయండి. సో బెర్జియస్ ప్రాసెస్ అంటాం. ఈ బెర్జియస్ ప్రాసెస్ లో కోల్ని తీసుకుంటాం, బొగ్గుని H2తో ఐరన్ ఆక్సైడ్ సమక్షంలో వెరీ హై టెంపరేచర్స్ వాడాలండి. వెరీ హై టెంపరేచర్స్ వాడాలి అంటే సుమారు ఒక 500 degrees టెంపరేచర్ వాడాలి. చేస్తే కోలు H2తో, కోల్లో ఉండే కార్బన్ H2తో చర్య పొంది మీకు మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వస్తుంది. హైడ్రోకార్బన్స్ మిక్చర్ వస్తుంది. లేకపోతే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే ఫిషర్ ట్రాప్ సింథసిస్ అంటామండి. ఫిషర్ ట్రాప్ సింథసిస్ ఇది దీనికంటే అడ్వాంటేజ్, బెర్జియస్ మెథడ్ కంటే అడ్వాంటేజ్ దీనికి. సో ఇందులో మనం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము అంటే, ఈ ప్రాసెస్ లో మనం వాటర్ గ్యాస్ తీసుకొని చేస్తామండి. వాటర్ గ్యాస్ ఎలా వస్తుంది? ఇందాక మనం కార్బన్ తీసుకున్నాం, కోల్ తీసుకున్నాం, H2 పాస్ చేసామండి. అక్కడ మనం H2O పాస్ చేయాలండి. ఫిషర్ ట్రాప్ లో మీకు ఏమొచ్చేస్తుందండి, CO+H2 వస్తుందండి. ఈ CO+H2నే మనం వాటర్ గ్యాస్ అని పిలుస్తాం. వాటర్ గ్యాస్ గుర్తుపెట్టుకోవాలి. CO+ ఇవి ఉంటాయి, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, సెమీ ప్రొడ్యూసర్ గ్యాస్, ఇవన్నీ కూడా.
లేకపోతే అక్కడ N2 ఉంటుంది, CO ప్లస్ N2 అయితే ప్రొడ్యూసర్ గ్యాస్. ఇలా చూసుకుంటే ఈ COH2లతో మనం చర్య పొందిస్తే మీకు హైడ్రోకార్బన్సే వస్తాయి. డిఫరెంట్ హైడ్రోకార్బన్స్ వస్తాయి. అంటే మీథేను, ఈథేను, ప్రోపేను ఇలా వస్తాయండి. సో ఆ విధంగా మనం టెంపరేచర్స్ వేరీ చేస్తున్న కొద్ది డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ ఫిషర్ ట్రాప్ సింథసిస్ లో వాడేటువంటి రియాక్టెంట్స్ ఏంటని అడిగితే వాటర్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోవాలి. COH2 మధ్య రియాక్షన్ చేస్తాం, బాగా వేపర్ ఫేజ్ రియాక్షన్స్ చేస్తాం. వేపర్ ఫేజ్ లో చేస్తాం. హై టెంపరేచర్ అన్నప్పుడు లిక్విడ్ ఫేజ్ ఉండదు, 500. ఇక ఫిజికల్ ప్రాపర్టీస్ మనం చూస్తేనండి, ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే ఆల్కేన్స్ యొక్క స్టేట్ మనం చూస్తే C1 to C4 గ్యాస్ మాలిక్యూల్, C5 to C17 లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి, అబోవ్ C18 సాలిడ్ వ్యాక్స్ సాలిడ్స్ అండి. మనకి మైనం వంటి సమ్మేళనాలండి. డెన్సిటీ చూసుకుంటే వాటర్ కంటే తక్కువ వెయిట్ అండి, వాటర్ మోర్ డెన్సిటీ అండి ఆల్కెన్స్ కంటే. ఇక సాల్యుబిలిటీ చూసుకుంటే ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి హైడ్రోకార్బన్స్ అన్ని కూడా కదండి, హైడ్రోకార్బన్స్ అంటాం. అంటే హైడ్రోజన్ కార్బన్సే ఉంటాయి కాబట్టి ఇవి పెద్ద చైన్స్ కాబట్టి ఇవి అందులో కరుగుతాయి అంటే ఆర్గానిక్ సాల్వెంట్ లో కరుగుతాయి, వాటర్ లో కరగవు. ఇక సాల్యుబిలిటీ దేని మీద ఆధారపడుతుందంటే మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజెస్, ఒక ఆల్కెన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజెస్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజెస్ అవుతుంది. అందువల్లనే సాల్యుబిలిటీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్. లేకపోతే నెక్స్ట్ది బాయిలింగ్ పాయింట్ ఆల్రెడీ చెప్పేసామండి. సో ఇక మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ చూద్దామండి. ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్ చెప్తామండి. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అండి. మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానము, బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం. ఈ రెండు కూడా మాలిక్యులర్ మాస్ కి సంబంధం ఉంటుందండి. సాధారణంగా మాలిక్యులర్ మాస్ డైరెక్ట్లీ మాలిక్యులర్ మాస్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. ఇప్పుడే చెప్పాం, ఎంపీ ఇంక్రీజెస్ MP or BP. Boiling point, melting point increases, molecular weight or molecular mass increases అని చెప్పారు. ఎప్పుడు మాలిక్యులర్ మాస్ చూసుకుంటే సేమ్ మాలిక్యులర్ మాస్ ఉన్నాయి, 2 కాంపౌండ్స్ ఇచ్చాం, సేమ్ మాలిక్యులర్ మాస్ ఉన్నాయి. అప్పుడు చూసుకుంటే బ్రాంచింగ్ ఇంక్రీజెస్. బ్రాంచింగ్ అంటే శాఖలు. అంటే ఇప్పుడు సపోజ్కి ఇది ఒక పొడవైన చైన్ ఉన్నట్టు సమ్మేళనం, దీన్నే బ్రాంచింగ్ ఉంది, దీనికి ఒక సైడ్ చైన్లు ఉన్నాయి. అప్పుడు బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువండి, ఈ పొడవుగా ఉన్నటువంటి ఎన్ ఆల్కెన్స్ అంటాం. అంటే సరళ పొడవుగా శృంఖల హైడ్రోకార్బన్స్ కి బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ. ఇక బ్రాంచింగ్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఇచ్చాడు. ఇక మెల్టింగ్ పాయింట్ చూసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పింది బాయిలింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ చూసేసుకున్నప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే ఒక ఎన్ని ఉన్నాయి, 2, 4, 6 ఇవన్నీ ఉన్నాయండి, 2, 4, 6, 7 ఉన్నాయండి, 7 కార్బన్స్. ఇక్కడ చూసుకుంటే 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నటువంటి వానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. కొన్ని సాలిడ్ సమ్మేళనాలు అనుకోండి, మెల్టింగ్ పాయింట్ చూసినప్పుడు 6 ఉన్నటువంటిది అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే తక్కువ అన్నమాట. ఆడ్ నెంబర్ ఎందులో ఉన్నాయండి, ఇందులో ఉన్నాయండి. దానివల్ల ఏమవుతుందండి, ఆడ్ నెంబర్ ఉంటే ఏం ప్రాబ్లం అంటే ఇది సిమిట్రీ ఉండదండి. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంటే మోర్ సిమిట్రికల్ స్ట్రక్చర్, ఈవెన్ నెంబర్ ఉంటే. ఆడ్ నెంబర్ లో ఉంటే నాట్ సిమిట్రికల్ స్ట్రక్చర్ గా ఉంటే సాలిడ్ ప్యాకింగ్ బాగుంటుంది, సో క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుంది. సో అప్పుడు మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అది తేడా. ఇక్కడ సిమిట్రికల్ స్ట్రక్చర్ ఉంటే ఏమండి, మీరు ఎందాక అనొచ్చు ఎందుకండి శాఖీయ ఒక వీటికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అనొచ్చు. దీనికంటే అంటే ఇక్కడ కూడా దీనికి సర్ఫేస్ ఏరియా ఎక్కువ అండి. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే ఎక్కువో ఆటోమేటిక్ దాని యొక్క ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువైతే మనకి బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువ అవుతుంది.
ఇకపోతే నాకింగ్ ప్రాపర్టీ ఉందండి. ఇది మనకి పెద్దగా అవసరం లేదు. సాధారణంగా గ్రేటర్ కంప్రెషన్ గ్రేటర్ విల్ బి ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ అండి. మనకి నాకింగ్ అంటే సౌండ్ రావడం అండి. పిస్టల్ తో ఇంధనం మండే స్వభావం ఉంటుంది నాకింగ్ అంటే. సో దాన్ని తగ్గించే విధంగా మనం రకరకాల టిఈఎల్ ఇటువంటి సమ్మేళనాలు మనం కలుపుతాము. అయితే నాకింగ్ ఫాలింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే నాకింగ్ ఫాల్ ఆర్డర్ స్ట్రైట్ చైన్ ఆల్కెన్స్ కి ఎక్కువ అండి, తర్వాత బ్రాంచ్డ్, అలాగే ఓలిఫిన్స్ కి, లైక్ లాస్ట్ కి హైడ్రోకార్బన్స్. అయితే మనం ఆక్టేన్ నెంబర్ ఆధారంగా చేసుకొని ఒక ఫ్యూయల్ యొక్క క్వాలిటీని మనం చెప్పొచ్చండి, ఒక ఫ్యూయల్ యొక్క పెర్ఫార్మెన్స్ ని చెప్పొచ్చండి. అయితే ఆ ఆక్టేన్ నెంబర్ వాడుతామండి. ఇక్కడ ఎన్హెప్టేన్ కి ఆక్టేన్ నెంబర్ 0 ఉంటుందండి. ఆక్టేన్ నెంబరు మనకి ఇది ఐసో ఆక్టేన్ కి ఆక్టేన్ నెంబర్ 100 ఉంటుందండి. ఇది ఐసో ఆక్టేన్ అండి. ఇది దీని పేరు ఐసో ఆక్టేన్ అండి. ఐసో ఆక్టేన్ కి ఆక్టేన్ నెంబర్ 100 ఉంటే ఫ్యూయల్ చాలా బాగుంటుంది అని అర్థం. సో దానికి మనం కలిపే ఇది కూడా మన సీటెన్ నెంబర్ ఆక్టేన్ నెంబర్ ఉంటుంది. లేకపోతే గ్రేడింగ్ డీజిల్ కి మాత్రం సీటెన్ నెంబర్ ఆధారంగా ఈ యొక్క క్వాలిటీని గ్రేడింగ్ ని మనకి ఇస్తారండి. ఇక సీటెన్ నెంబర్ దీనికి చూసుకుంటే 0 అండి, ఆల్ఫా మెథైల్ నాప్థలిన్. అలాగే సీటెన్ చూసుకుంటే 100. అవి మనకి పెద్దగా అవసరం ఉండదు. అయితే వీటిని మనం ఈ తయారు చేసాం, అవి అవసరం లేదు. ఇకపోతే ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అండి. ఆల్కేన్స్ అన్ని కూడా ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో పాల్గొంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాం, వీటిని మనం పారాఫిన్స్ అని పిలుస్తాము. పారాఫిన్స్ అంటే లో రియాక్టివిటీ, లో ఎఫినిటీ, అన్ రియాక్టివ్ కాంపౌండ్స్ అంటాం. పారాఫిన్స్ అంటే లాటిన్ పదం అది. సో మనం నైట్రో ఆల్కేన్ చెప్పినప్పుడు ఆల్కేన్స్ ని HNO3తో చేస్తే హై టెంపరేచర్ వద్ద ఒక 400 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద మనకి నైట్రో ఆల్కేన్స్ వస్తాయి. అలా కాకుండా మనం సల్ఫోనేషన్ చేసాం అనుకోండి, సల్ఫోనేషన్ చేస్తే మీకు సల్ఫోనిక్ యాసిడ్స్ వస్తాయి, ఆల్కైల్ సల్ఫోనిక్ యాసిడ్. అయితే లోయర్ ఆల్కిన్స్ అయినటువంటి మీథేను, ఈథేను ఈ ప్రదరణలో తయారు చేయడం కొద్దిగా కష్టం అండి. ఈ టెస్టులు ఇవ్వండి, సల్ఫోనేషన్ అలాగే నైట్రేషన్ టెస్టులు ఇవ్వండి. నైట్రేషన్ సల్ఫోనేషన్ టెస్టులు ఇవ్వండి, సింపుల్ ఆల్కిన్స్. లేకపోతే కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే హాలోజనేషన్ చేస్తే మీథేన్ క్లోరిన్ సమక్షంలో రాడికల్ మెకానిజం ఇది. ఈ రాడికల్ మెకానిజంలో మెథైల్ క్లోరైడ్, మిథిలిన్ క్లోరైడ్, క్లోరోఫాము, కార్బన్ టెట్రా క్లోరైడ్ అంటాం. దీన్నే మనకి ఇంకొక పేరు కూడా ఉందండి, పైరిన్ అని కూడా పిలుస్తారండి, పైరిన్ అని కూడా. సో ఇది మనకి క్లీనింగ్ ఏజెంట్స్ లోను, అందులో డ్రై క్లీనింగ్ లోను, అందులో సాల్వెంట్స్ కింద వాడుతాం సీసీఎల్. ఇక యారోమటైజేషన్ కూడా జరుగుతుందండి. ఈ యారోమటైజేషన్ జరగడానికి ఇక్కడ తీసుకున్న మనం C6H14 అండి. ఇది ఒక N హెక్సేన్ మాలిక్యూల్ అండి. ఈ N హెక్సేన్ ని మనం ఆక్సిడేషన్ లా చేయాలండి. CrO3 Al2O3తో ఒక 600 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే మీకు బెంజిన్ వస్తుంది. అలా కాకుండా C7H16 తీసుకొని మనం చేస్తే ఇదే రియాక్షన్ టోలిన్ వస్తుందండి, అంటే మెథైల్ బెంజిన్ వస్తుందండి. సో ఇది ఒక మనకి యారోమటైజేషన్ రియాక్షన్, యారోమేటిక్ కాంపౌండ్స్ కింద మనకు మారుతుంది. ఇకపోతే నెక్స్ట్ ది రిడక్షన్ రియాక్షన్స్. ఆల్కిన్స్ కి వచ్చామండి. ఆల్కిన్స్ అంటే ఒక పై బాండ్, మినిమం ఒక పై బాండ్ ఉన్నటువంటి సమ్మేళనం. ఇది sp2, ఆల్రెడీ ట్రైగోనల్ ప్లానార్, 120 డిగ్రీస్ యాంగిల్, బాండ్ లెంత్ కూడా ఆల్రెడీ చెప్పాం, 1.34 యాంగ్స్ట్రామ్. ఇవన్నీ చెప్పేసామండి. ఇక సో ఇందులో రిడక్షన్ మనం చూద్దామండి. ఈ రిడక్షన్ లో ఇది ఒక ఆల్కైన్ కాంపౌండ్, ఇది ఒక లీనియర్ ఆల్కైన్ కాంపౌండ్. ఈ ఆల్కైన్ ని ఇక్కడ చూస్తే సిస్ ఆల్కిన్ వచ్చిందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆల్కిన్ మనం ట్రాన్స్ ఆల్కిన్ అని పిలుస్తాం. మరి ఎప్పుడండి సిస్ వస్తుంది, ఎప్పుడు ట్రాన్స్ వస్తుంది? ఈ సిస్ రావడానికి మనం ఒక రిడక్షన్ రియాక్షన్ ఉందండి. సిస్ రావడానికి ఆ రిడక్షన్ ఏంటంటే మనకి క్యాటలిస్ట్ సమక్షం చేస్తాం, లెండ్లార్స్ క్యాటలిస్ట్ సమక్షం. మరి లెండ్లార్స్ క్యాటలిస్ట్ ఏంటంటే అంటే పెల్లాడియం, CaCO3, H2 గ్యాస్ వాడాలి, పెల్లాడియం CaCO3 వాడాలి, ఇంకొద్దిగా సల్ఫర్ కొద్దిగా కలపాలండి రియాక్షన్ లో. సో దీన్ని మనం కాల్షియం కార్బోనేట్, పెల్లాడియం సమక్షంలో మనం కాల్షియం కార్బోనేట్, పెల్లాడియం క్యాటలిస్ట్, పెల్లాడియం మెటల్, CaCO3 సపోర్ట్,
దీని సమక్షంలో మనం రిడక్షన్ చేస్తే మనకి సిస్ వస్తుంది, సిస్ ఆల్కిన్స్ వస్తాయి. అలా కాకుండా ట్రాన్స్ ఆల్కిన్స్ ఎప్పుడు వస్తాయండి అంటే, మనం ట్రాన్స్ ఆల్కిన్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఈ రియాక్షన్ లో మనం సోడియం లిక్విడ్ అమ్మోనియా అండి. మీకు ఆల్రెడీ ఈ రియాక్షన్స్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడు చెప్పానండి. సోడియం లిక్విడ్ అమ్మోనియా సమక్షంలో మీకు ఇవి బ్లూ కలర్ ని ఎపిర్ చేస్తాయి, పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ అని. సో ఇది మనం ఎన్ఏ లిక్విడ్ అమ్మోనియా సమక్షంలో మనం రిడక్షన్ చేస్తాం. ఈ రిడక్షన్ పేరే బిర్చ్ రిడక్షన్ అంటాం. బిర్చ్ రిడక్షన్ అంటామండి. ఈ బిర్చ్ రిడక్షన్ చేస్తే మీకు ఆల్కైన్స్, ట్రాన్స్ ఆల్కైన్స్ వస్తాయండి. ట్రాన్స్ ఆల్కైన్ వస్తాయండి డ్యూ టు రాడికల్ యానయాన్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ పొజిషన్ లో ఉంటేనే దెర్ ఇస్ నో కూలింబిక్ రిపల్సన్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్, ఫ్రీగా ఉంటుంది. రాడికల్ యానయాన్ ఇంటర్మీడియట్ ఒకటి వస్తుంది, అవి ట్రాన్స్ పొజిషన్ లో ఉంటాయి. దూరంగా ఉంటేనే అందులో మనకి మాలిక్యూల్ స్టెబిలైజ్ అవుతుంది, కూలింబిక్ ఇంటరాక్షన్స్ తక్కువ ఉంటాయి. అందువల్ల మనకు వచ్చే ఆల్కిన్ ఏది వస్తుందంటే ట్రాన్స్ ఆల్కిన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ట్రాన్స్ ఆల్కిన్స్ పొందొచ్చు. సో లెండ్లార్స్ క్యాటలిస్ట్ అంటే CaCO3. అలా కాకుండా పెల్లాడియం BaSO4 ని రాజర్మండ్ క్యాటలిస్ట్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. రాజర్మండ్ క్యాటలిస్ట్ H2 బై పెల్లాడియం BaSO4 వేసినా కూడా మనకి ఇదే రియాక్షన్ వస్తుంది. అలాగే పెల్లాడియం CaCO3 వేసినా కూడా ఇదే రియాక్షన్ వస్తుంది. దీన్ని రాజర్మండ్ రిడక్షన్ అంటాం. ఇక లెండ్లార్స్ రిడక్షన్ అంటాం. లెండ్లార్స్ క్యాటలిస్ట్ వాడే రిడక్షన్ చేస్తాం ఇది. సో ఇది మనకి ఇది వస్తుంది, సిస్ ఆల్కిన్ వస్తుంది. ఇది సిస్ ఎడిషన్ అండి. ఇక్కడ ఎడిషన్ హైడ్రోజన్ ఎడిషన్ ఎలా ఉంటుందంటే సిస్ ఎడిషన్. ఇందులో ట్రాన్స్ ఎడిషన్ లేదా యాంటీ ఎడిషన్ అంటాం. ట్రాన్స్ అన్న యాంటీ అన్న ఒకటే. యాంటీ ఎడిషన్ అంటే హైడ్రోజన్లు యాంటీ పొజిషన్ లో యాడ్ అవుతాయి, ఒకదానికొకటి ఆపోజిట్ స్థానం యాడ్ అవుతాయి. నెక్స్ట్ ది వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, ఎలిమినేషన్ రియాక్షన్స్. 2 నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ వస్తాయి. ఇందులో ఫస్ట్ చూస్తే CH2 అంటే ఇది క్వాటర్నరీ ఎథైల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. దీని పేరు క్వాటర్నరీ అంటే 4 ఉన్నటువంటి ఎథైల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీన్ని మనం బాగా వేడి చేస్తేనండి, ఈ బాగా వేడి చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఇందులో బాగా వేడి చేస్తే మనకి ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఎలిమినేషన్ ఎలా జరిగిపోతుందంటే, మీకు ఆల్రెడీ ఎథైల్ అంటే ఇలాగ వస్తుందండి. ఎథైల్ అంటే CH3 CH2 N ఉంటుంది. మళ్ళీ ఇంకో ఎథైల్ గ్రూప్స్ ఇంకో మిగతా 3 ఉంటాయండి. 3 ప్లస్ అలాగే OH మైనస్. దాన్ని నేను ఒకదాన్ని విడదీస్తాను. ఇందులో ఇందులో ఎలిమినేషన్ జరుగుతుందండి. ఈ ప్రోటాన్ ఎక్కడికి వెళ్ళిపోతే ఈ నైట్రోజన్ ప్లస్ దాన్ని నైట్రోజన్ లోన్ తీసుకుంటుంది బాండ్. ఓవరాల్ మీకు ఏమొచ్చేసిందండి, C2H4 వస్తుంది. అంటే CH2 డబుల్ బాండ్ CH2 వస్తుంది. సో మీకు ఎథిలీన్ వచ్చేస్తుంది. ఈ రియాక్షన్ లో మీకు ఎథిలీన్ వచ్చేస్తుంది. దీన్నే మనం ఏ ఎలిమినేషన్ అంటామంటే, దీన్ని మనం హాఫ్మన్ ఎలిమినేషన్ అంటాం. హాఫ్మన్ ఎలిమినేషన్ గుర్తుపెట్టుకోండి, హాఫ్మన్ ఎలిమినేషన్. అలా కాకుండా ఇక్కడ మనం ఒకటి ఇచ్చామండి, దీన్ని మనం ఏమంటామంటే ఎమైనో ఆక్సైడ్ అంటామండి. ఎమైనో ఆక్సైడ్, ఎమైన్ ఆక్సైడ్ అంటాం. అంటే దీన్ని మనం ఎమీన్ తీసుకొని, అంటే ఈ పొడవైన చైన్ తీసుకొని ఇలాగ తీసుకొని NR2, ఇది ఒక టెర్సరీ ఎమీన్ అండి. ఈ టెర్సరీ ఎమీన్ ని H2O2తో చెరిగి పొందిస్తేనండి, ఆక్సిడేషన్ చేస్తే మీకు N ఆక్సైడ్స్ వస్తాయండి. అంటే N మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు దీన్ని మనం టెర్సరీ అమైన్ ఆక్సైడ్ అనొచ్చండి. ఈ టెర్సరీ అమైన్ ఆక్సైడ్ ని 200 degrees టెంపరేచర్ వద్ద మనం హీట్ చేస్తే 200 degrees సెంటిగ్రేడ్ వద్ద 200 degrees సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే మీకు ఏం తొలగిపోతుందండి ఎక్కడ అంటే, ఇక్కడ ఉండే ఈ నైట్రోజన్ ఉండే ఇక్కడ ఉండే ప్రోటాను ఈ బాండింగ్ ఇలా వచ్చి ఈ ఎలిమినేషన్ ఇలా జరుగుతుంది. సో జరిగిపోవడం వల్ల ఏమొచ్చేసిందండి, ఆర్ బాండ్ డబుల్ బాండ్ వచ్చింది. ఏమొచ్చిందండి ఇక్కడ కూడా వేరొక ఆల్కిన్ వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ మనం ఏమంటామంటే కోప్ ఎలిమినేషన్ అంటాం. కోప్ ఎలిమినేషన్, కోప్ ఎలిమినేషన్ అంటాం. కోప్ ఎలిమినేషన్ అని పిలుస్తాం. ఎమైన్ ఆక్సైడ్ గివ్స్ రైస్ టు ఆల్కీన్స్. దిస్ ఎలిమినేషన్ ఈజ్ ఏ కోప్ ఎలిమినేషన్ అంటాం. ఇది ఏ మెకానిజం ఫాలో అవుతుందంటే సిన్ మెకానిజం అండి.
సిన్ మెకానిజం. ఇది మాత్రం యాంటీ మెకానిజం అండి. ఇది మాత్రం సిన్ మెకానిజం అండి. దీన్ని సిన్ ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. దీన్ని యాంటీ ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. లో ఇంకా బ్రీఫ్ గా అయితే యాంటీ ఎలిమినేషన్, ఇది సిన్ ఎలిమినేషన్. అంటే రెండు తొలగిపోయే గ్రూప్స్ ఒకే సైడ్ నుంచి తొలగిపోతాయి. బోత్ లీవింగ్ గ్రూప్స్ రిమూవ్ ఫ్రమ్ సేమ్ సైడ్ ఈస్ కాల్డ్ సిన్ ఎలిమినేషన్. ఇక్కడ రిమూవ్ రెండు గ్రూప్స్ కూడా ఆపోజిట్ సైడ్ లో పోతాయి. అంటే యాంటీ అంటే ట్రాన్స్ ఎలిమినేషన్ జరుగుతుంది. అంటే రెండు ఆపోజిట్ గ్రూప్ నుంచి తొలగిపోతాయి. అంటే E2 మెథడ్ లో E2 ఎలిమినేషన్ లా జరుగుతాయి. ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా తొలగిపోతాయి. ఇది సిస్ ఎలిమినేషన్ లేదా సిన్ ఎలిమినేషన్. పైరోలైటిక్ సిన్ ఎలిమినేషన్, పైరాలసిస్ ప్రాసెస్. ఇకపోతే నెక్స్ట్ ది ఆల్రెడీ ఎలిమినేషన్ రియాక్షన్ మీకు సింపుల్ తెలిసింది. ఇథైల్ ఆల్కహాల్ ఇస్తుంది. సో ఇథైల్ ఆల్కహాల్ ని KOH ఆల్కహాలిక్ అని ఇస్తాడండి. ఆల్కహాలిక్ KOH లేదా C2H5OK అని ఇస్తుంది. అంటే ఆల్కహాల్ లో కరిగించిన KOH. సో చర్య పొందిస్తే నీకు ఏం వచ్చేస్తుందంటే ఎలిమినేషన్ రియాక్షన్ అండి, ఎథిలీన్ వచ్చేస్తుంది. దీని పేరు ఈథీన్ ఆర్ ఎథిలీన్ అని పిలుస్తామండి. ఎథిలీన్ అని. ఇది పొలిమరైజేషన్ చేస్తే పాలిఎథిలీన్. మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, పాలిఎథిలీన్ కవర్స్, అవి వచ్చేస్తుంది. దీన్ని మనం పొలిమరైజేషన్ చేస్తేనండి హై టెంపరేచర్ వద్ద మీకు పాలిఎథిలీన్ వచ్చేస్తుంది. పాలిఎథిలీన్ వచ్చేస్తుంది, పాలిఎథిలీన్. సో దీన్ని మనం పాలిఎథిలీన్. ఇకపోతే మనం ఎథైల్ ఆల్కహాల్ ని మీకు ఆల్రెడీ వాడు చెప్పామండి. కాన్సన్ట్రేషన్ H2SO4 తో ఒక 200 లేదా 170 అబోవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తే, లేదు Al2O3 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద, లేదా P2O5 ఒక 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే మీకు ఏమొచ్చేస్తుందండి? ఇక్కడ కూడా ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఎథిలీన్ వచ్చేస్తుందండి. ఎథిలీన్ వచ్చేస్తుంది. ఏది ఇచ్చినా మీరు ఇదే రాయాలి. డీహైడ్రేషన్ జరిగింది. ఇదేంటి? ఇదే రియాక్షన్ అంటే డీహైడ్రేషన్ రియాక్షన్. వాటర్ మాలిక్యూల్ తొలగిపోతుంది. H2O తీసివేస్తాం. ఇటు పక్క రాసాం కాబట్టి ప్లస్ రాస్తాం, ఇక్కడ రాస్తే -H2O అని రాస్తాం. సో ఇదండి. లేకపోతే వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి. ఇక్కడ మీకు CH2 వచ్చింది చూడండి. ఓ పొగిరిపోయి CH2 వచ్చింది, ఆల్కిన్ అయింది. అంటే కీటోన్ లేదా ఆల్డిహైడ్ కన్వర్ట్ ఇంటూ ఆల్కిన్. ఎలా అయ్యిందండి ఆల్కిన్? అంటే మనకు ఒక రియాక్షన్, ఇది కూడా అండి ఒక విట్టిగ్ రియాక్షన్ అని ఒక విట్టిగ్ రియాక్షన్. విట్టిగ్ రియాక్షన్. ఈ విట్టిగ్ రియాక్షన్ లో ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ అన్ని కూడా ఆల్కిన్స్ కింద మారుతాయి. అయితే ఇక్కడ మనం ఒక విట్టిగ్ కారకాన్ని మనం కలపాలండి. ఇక్కడ వాడే కారకం ఏంటంటే CH2 డబుల్ బాండ్ PPH3. ఫెనైల్ గ్రూప్స్ 3 ఉంటాయి, ఫాస్ఫరస్. దీన్ని మనం విట్టిగ్ రియేజెంట్ అని పిలుస్తామండి. దీన్ని మనం ట్రైఫెనైల్ పాస్ఫిన్ మిథిలిడీన్ అంటాం. లేకపోతే దీన్ని మనం మిథిలిడీన్ ట్రైఫెనైల్ పాస్ఫోరేన్ అని కూడా చదవచ్చండి. సో ఈ విట్టిగ్ రియేజెంట్ కలిపితే ఈ పాస్ఫిన్ ఆక్సైడ్ తొలగిపోతుంది. అంటే PH3 P డబుల్ బాండ్ O అయిపోతుంది. ఈ O ఎక్కడికి వచ్చేస్తుంది, ఫాస్ఫరస్ తీసుకుంటుంది, ఈ డబుల్ బాండ్ ఇక్కడ చేరుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా మనం చేస్తాము. లేకపోతే నెక్స్ట్ ది డై కార్బాక్సిలేట్ నుంచి తయారు చేయొచ్చండి. సో ఇది మనం ఎందుకు పెట్టామో మనకి గుర్తు రావడం లేదు, కానీ ఇది కూడా ఏ రియాక్షన్ అంటే కోల్బే ఎలక్ట్రాలసిస్ అండి. కోల్బే ఎలక్ట్రాలసిస్. ఇందాక మనం తీసుకొని చేసామండి ఆల్కేన్స్ తయారు చేయడానికి. ఇక్కడ మనం డై ఎథైల్ సక్సన్, ఇది ఏంటంటే డై సోడియం సక్సినేట్ అంటాం. సోడియం సక్సనిక్ యాసిడ్, ఇది సోడియం సాల్ట్ ఆఫ్ సక్సనిక్ యాసిడ్ లేదా సోడియం సక్సినేట్ అంటాం. దీని పేరు ఏంటండి? సోడియం సక్సినేట్. దీని పేరు కలర్ ఇస్తాం. దీని పేరు సోడియం సక్సినేట్ అండి. సక్సినిక్ ఆమ్లం అంటే మీకు తెలుసండి, అది ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం, 4 కార్బన్లు ఉంటాయి. CH2 COH. ఈ సోడియం సక్సినేట్ తీసుకొని మనం ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేయాలండి. అంటే కరెంట్ని పంపిస్తే, విద్యుత్తుని పంపిస్తే విద్యుత్ విశ్లేషణ జరిగి మనకి ఏమొచ్చేస్తుందండి? ఇవన్నీ కట్ అయిపోతాయండి. సో నీకు అక్కడ ఏమొచ్చేసిందంటే CH2 డబుల్ బాండ్. ఇందాక మనం తీసుకుంది అక్కడ కార్బాక్సిలేట్ తీసుకున్నాం, RCOO Na తీసుకుంటే నీకు 2 Rలు వచ్చాయి. ఇక్కడ మనం ఒకే దాంట్లో చేస్తామండి. సో మనకి ఇక్కడ ఆల్కిన్ వచ్చేస్తుంది. ఇది ఈ రియాక్షన్ పేరు కోల్బే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్.
సక్సనిక్ యాసిడ్ తీసుకోవాలి, సోడియం సాల్ట్ ఆఫ్ సక్సనిక్ యాసిడ్. ఎలక్ట్రాలసిస్ చేస్తే నీకు ఎథిలీన్ వచ్చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ది ఆల్కిన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మనం ఒకసారి చూస్తే C1 to C4 గ్యాసెస్, C4 to C16 ఏమో లిక్విడ్స్, అబోవ్ C17 ఏమో సాలిడ్ వ్యాక్సెస్ ఉంటాయి. ఇక మీకు ఆల్రెడీ చెప్పాం బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ బ్రాంచింగ్. బ్రాంచింగ్ పెరిగితే మీకు ఆల్రెడీ చెప్పాం, బ్రాంచింగ్ శాఖలు పెరిగితే బాయిలింగ్ పాయింట్స్ మెల్టింగ్ పాయింట్స్ అనేవి తగ్గిపోతాయి. కారణం ఏంటి? ఎప్పుడైతే మీకు ఇలా పొడవు చైన్ ఉంది, అలా కాకుండా ఇదే చైన్ బ్రాంచింగ్ తో ఉంది, ఈ బ్రాంచింగ్ వచ్చినప్పుడు సిమెట్రికల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. స్ట్రక్చర్ వచ్చే వలన సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా తగ్గిపోయిందో ఈజీగా బాయిల్ అయిపోతుంది. అలా కాకుండా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది అనుకోండి, సో దానికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి ఎక్కువ టెంపరేచర్స్ కావాలి, దీన్ని సర్ఫేస్ కి ఎక్కువ టెంపరేచర్ కావాలి. అందువల్ల బ్రాంచింగ్ ఇంక్రీజెస్, బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. అలాగే ఐసోమెరిక్ ఆల్కహాల్ తీసుకుంటే మనం సిస్ట్రాన్స్ ఆల్కిన్స్, ఇప్పుడు మనం చదువుతుంది ఆల్కిన్స్ యొక్క ప్రాపర్టీస్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్కిన్ యొక్క ప్రాపర్టీస్ అవుతుంది. ఆల్కిన్స్ ఇందులో సిస్ ఆల్కిన్, ట్రాన్స్ ఆల్కిన్ ఉన్నాయి. సిస్ ఆల్కిన్, ట్రాన్స్ ఆల్కిన్ లో దేనికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అన్నది మనం చూస్తే, మెల్టింగ్ పాయింట్ సిస్ ఈ ఆర్ లోయర్ దాన్ ట్రాన్స్. సిస్ కి లోయర్ ఉంటుంది దాన్ సిస్ ఐసోమర్స్ ఆర్ లోయర్ దాన్ ట్రాన్స్. అంటే ఇక్కడ మనకి దేనికి ఎక్కువ ఉంటుందండి? ట్రాన్స్ కి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే సిస్కి వచ్చేసరికి అలా కాకుండా కారణం కూడా ఇచ్చామండి, బికాస్ ఆఫ్ సిస్ ఐసోమర్ ఇస్ లెస్ సిమెట్రిక్ దాన్ ట్రాన్స్. ట్రాన్స్ కంటే సిస్ కి లెస్ సిమెట్రిక్ ఉంటుందండి. ఇకపోతే మనం ఇదే పాయింట్ డైపోల్ మూమెంట్స్ చూస్తే రివర్స్ అండి. డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంటుందండి అంటే, డైపోల్ మూమెంట్ సిస్ కి ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాను, బాయిలింగ్ పాయింట్ సిస్ ఐసోమర్ ఈజ్ హయ్యర్ దాన్ ట్రాన్స్ బికాస్ ఆఫ్ సిస్ ఐసోమర్ ఈజ్ ఎ గ్రేటర్ పొలారిటీ డైపోల్ మూమెంట్. సో దీస్ ఆర్ లైటర్ దాన్ వాటర్. డైపోల్ మూమెంట్ చూసుకుంటే మనము హయ్యర్ దాన్, దీనికి మనం ఆల్రెడీ చెప్పాం డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ అంటే సిస్ కి డైపోల్ మూమెంట్ ఎక్కువ, ట్రాన్స్ కి తక్కువ. ట్రాన్స్ కి సిమెట్రికల్ ట్రాన్స్ అయితే 0 ఉంటుంది, ఆల్రెడీ చూపించాం. లేకపోతే ఓజనాలిసిస్ మీద రియాక్షన్స్ వస్తాయండి. ఇది మనకి డబుల్ బాండ్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి ఓజనాలిసిస్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. సో మనకి సిస్ లో డబుల్ బాండ్ కట్ చేసి ఇటొక ఓ పెడతాం, ఇటొక ఓ అండి, మనకి 2 కార్బొనైల్ కాంపౌండ్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం డిటెక్ట్ చేయొచ్చండి. వీ కెన్ ఈజీలీ లొకేటింగ్ ఆఫ్ ఏ డబుల్ బాండ్ ఇన్ ఏ ఆల్కిన్ కాంపౌండ్. ఆల్కిన్ మాలిక్యూల్ లో డబుల్ బాండ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఓజనాలిసిస్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. లేకపోతే మనం మార్కోనికాఫ్ నియమం చెప్తున్నామండి. ఈ మార్కోనికాఫ్ నియమంలో ఒక హెచ్బిఆర్ మనం యాడ్ చేస్తే, మార్కోనికాఫ్ నియమంలో మనకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయండి. బ్రోమిన్ హెచ్ ఎక్కడ చేర్చాము, హెచ్ అయింది CH3, బ్రోమిన్ ఎక్కడ చేర్చాము. అలా కాకుండా ఇక్కడ బ్రోమిన్ చేర్చాము, ఇక్కడ హెచ్ చేర్చాము. అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్ ప్రకారము మనకి ఏమవుతుంది, అన్సిమెట్రికల్ ఆల్కిన్ రియాక్ట్స్ విత్ అన్సిమెట్రికల్ రియేజెంట్. ద పాజిటివ్ పార్ట్ అటాక్స్ ది మోర్ హైడ్రోజన్ కంటైనింగ్ డబుల్ బాండ్ కార్బన్. ఆ డబుల్ బాండ్ కార్బన్ లో ఎక్కువ హైడ్రోజన్ ఉన్న దగ్గర H+ చేర్చాలి. అప్పుడు నీకు ఏది ఎక్కువ వస్తుందండి మార్కోనికాఫ్ రూల్ ప్రకారం? మనకి ఏది ఎక్కువ వస్తుందంటే 2 బ్రోమో ఆల్కేన్ మనకి మేజర్ వస్తుంది. ఏది మైనర్ వస్తుందండి? మైనర్ 1 బ్రోమో కాంపౌండ్ మైనర్ వస్తుంది. మైనర్ కాంపౌండ్ అంటే తక్కువ శాతంలో వస్తుంది. దీనికి ఇది ఏ మెకానిజం అంటే అయానిక్ మెకానిజం. ఇందులో సెకండరీ కార్బో క్యాటయాన్ ఏర్పడుతుంది. ఇది మోర్ స్టేబుల్. ఇదేంతో చూసుకుంటే అంటే ప్రైమరీతో పోల్చుకుంటే సెకండరీ మోర్ స్టేబుల్ కాబట్టి నీకు ఇది ఎక్కువ వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ది బిట్స్ ఆన్ మార్కోనికాఫ్ రూల్. అదే మనం HBr వేసాము, ఇక్కడ మనం పెరాక్సైడ్ వేసామండి, R2O2 పెరాక్సైడ్ అంటాడు. పెరాక్సైడ్ వేస్తే మనకి సేమ్ ఇందాకలాగే ఇక్కడ బ్రోమిన్ ఎక్కడ యాడ్ చేసాం, హెచ్ ఎక్కడ యాడ్ చేసాం. అలా కాకుండా బ్రోమిన్ ఎక్కడ యాడ్ చేసాం, హెచ్ ఎక్కడ చేసాం. కరాస్ ఎఫెక్ట్ అంటాం. కరాస్ అనే శాస్త్రవేత్త కరాస్ ఎఫెక్ట్. కాకపోతే దీన్నే మనం ఏ ఎఫెక్ట్ అనొచ్చు అంటే, దీన్నే మనం యాంటీ మార్కోనికాఫ్ ఎఫెక్ట్ అంటాం. యాంటీ మార్కోనికాఫ్ ఎఫెక్ట్. నాయనా హలో సార్, జూమ్ చేసి పెట్టున్నారు, కొద్దిగా లెస్ చేయరా, ఫుల్ కనిపించట్లేదు. ఓకే నాన్న.
జూమ్ ఎట్లేదు నాయన, సింపుల్ గా ఉంది, ఎప్పటిలాగే ఉంది. నాకు జూమ్ చేసి ఒకసారి కనిపిస్తుంది సార్, అలాగుంది. జూమ్ చేయలేదు, మామూలు నార్మల్ బాగానే గా ఉంది. ఓకే. ఓకే నీకు సార్, ఓకే. ఒక్కసారి చెక్ చేసేసుకో నాన్న, నువ్వు జూమ్ చేస్తుంటా చూసేసుకో. ఓకే సార్, ఓకే. ఓకే, ఇందులో మనం చూస్తే మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్ లో మనం ఇప్పుడు హెచ్బిఆర్ ఇందాక యాడ్ చేసినప్పుడు పెరాక్సైడ్ లేదండి. ఇప్పుడు మనం పెరాక్సైడ్ యాడ్ చేస్తే ఈ ఎఫెక్ట్ ని మనం పెరాక్సైడ్ ఎఫెక్ట్ లేదా కరాష్ ఎఫెక్ట్ అనొచ్చు. దీన్ని యాంటీ మార్కోనిక్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు. అయితే ఈ ప్రాసెస్ లో మనకి ఏది ప్రధానంగా వస్తుందంటే ఇది రివర్స్ జరుగుతుందండి. అంటే హెచ్లు ఎక్కడ చేరుస్తాం, హైడ్రోజన్ దగ్గర, బ్రోమిన్ ఎక్కడ చేరుస్తాం. అందువల్ల మనకి ఏం ఎక్కువ వస్తుందండి, యాంటీ మార్కోనికాఫ్ లో 1 బ్రోమో ప్రొడక్ట్ మనకు వస్తుందండి. మోరు 1 బ్రోమో ఆల్కెన్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్, ఎంజే అంటాం. ఇది మైనర్ వస్తుందండి. 2 బ్రోమో మైనర్ వస్తుంది. ఎప్పుడండి, కరాస్ ఎఫెక్ట్ లో. అయితే ఇది ఎందువల్ల ఇలా వస్తుంది, దీని మెకానిజం ఏంటంటే ఇట్ ఈస్ ఏ రాడికల్ మెకానిజం. మార్కోనికాఫ్ అనే నియమం మనకి అయానిక్ మెకానిజం, అంటే కార్బోకాటైన్ ఇంటర్మీడియట్ వస్తుంది. ఈ యాంటీ మార్కోనికాఫ్ రూల్లో రాడికల్ మెకానిజం, రాడికల్స్ వస్తాయి, రాడికల్ ఇంటర్మీడియట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ రాడికల్ అని చెప్పాం, ఇది sp2 హైబ్రిడైజేషన్, ప్లానార్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్స్ అని, హైలీ రియాక్టివ్ నేచర్ లో ఉంటాయి. వీటికి చాలా తక్కువ లైఫ్ టైం ఉంటుంది. అలాగే వీటిని కూడా ఆడ్ ఎలక్ట్రాన్స్, పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటాయి రాడికల్స్ అని చెప్పామండి. ఇకపోతే ఇంకొక కూడా రాసామండి. ఇప్పుడు నేను రాసిన బిట్టు NOCl రాశానండి. NOCl రాశాను డైరెక్ట్ గా. ఇది మామూలు మార్కోనికాఫ్ రూల్ ప్రకారం మనం చెప్పాలి, ఎందుకంటే పెరాక్సైడ్ లేదు కాబట్టి. ఇందులో మనం చూస్తే ఇందులో మనం ఏది ఎక్కడ చేర్చాలి అనేసి మనకు మార్కోనికాఫ్ చెప్పాం. పాజిటివ్ పార్ట్ అటాక్స్ ది హై హైడ్రోజన్ కంటైనింగ్ డబుల్ బాండ్ కార్బన్. ఇందులో ఏది పాజిటివ్, ఏది మనకు నెగిటివ్ అంటే మీకు NOCl ఇచ్చినప్పుడు మీకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. NOCl మనం ఎలా రాస్తామంటే N⋅CL ఎలా రాస్తాం. ఇందులో చూసుకుంటే ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్ అండి. బోత్ సేమ్ మాలిక్యూల్స్, రెండు కూడా ఈఎన్ విలువ, ఎలక్ట్రోనెగేటివ్ వాల్యూ సేమ్ 3 ఉంటుంది. కానీ ఇందులో చూసుకుంటే ఇది పాజిటివ్ పార్ట్. అప్పుడు మనకి మేజర్ ప్రొడక్ట్ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం పాజిటివ్ పార్ట్ ఎక్కడ కలపాలి, మోర్ హైడ్రోజన్ కంటైనింగ్ డబుల్ బాండ్ కార్బన్. ఇక్కడ మిగతాది పాజిటివ్ పార్ట్, నెగిటివ్ పార్ట్ ఎక్కడ కలపాలి, ఇక్కడ. ఇది మేజర్ వస్తుంది. ఏది మైనర్ వస్తుందండి, NO అండి. ఇక్కడ మన NO2 కాదండి, ఇది NO అండి. NO మొదటి కార్బన్ కలపాలి. అది ఏది మైనర్ వస్తుందండి, NO ఎక్కడున్నది, అలాగే Cl ఎక్కడున్నది మైనర్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూస్తే HOCl అండి. HOCl మార్కోనికాఫ్ అండి. HOCl మీరు రాసినప్పుడు HOCl రాస్తాం. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రోనెగేటివిటీ చూస్తే 3.5 అండి. ఆక్సిజన్, క్లోరిన్ ఎంత అండి, క్లోరిన్ అరౌండ్ క్లోరిన్. సో ఇది కూడా 3.5, ఇది కూడా 3.5. మనం ఇందాక చూసినప్పుడు నైట్రో Nది 3 అండి, అలాగే క్లోరిన్ది 3.5 అండి. క్లోరిన్ది 3.5 అండి, గుర్తుపెట్టుకోవాలి, 3.5. సో మోర్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి నెగిటివ్ చార్జ్ చేస్తాం. ఇక్కడ మనం వచ్చేసరికి రెండు కూడా 3.5లే, క్లోరిన్. కానీ మనకు OH ఎలా అడ్జస్ట్ అవుతుందంటే OH మైనస్ గానే అడ్జస్ట్ అవుతుందండి. సో ఇది -Cl+, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు ఏమొచ్చేసింది, మార్కోనికాఫ్ రూల్ ప్రకారము మనకి క్లోరిన్ మోర్ పొజిషన్ ఉంటుంది, అంటే Cl OH. సో మనకి మేజర్ ఏది వస్తుందండి, మేజర్ ఇది వస్తుందండి. మైనర్ అండి ఇది ఎక్కడ వస్తుందండి, ఇక్కడ OH ఇక్కడ చేరుస్తాం, Cl ఎక్కడ చేరుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు తెలిస్తే మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇక నెక్స్ట్ది చాలా ఉన్నాయండి మనకు అటువంటి మోడల్. ఈ రెండు ప్రధానంగా చాలు మీకు. ఇక మీకు చెప్పానండి, ఓజనాలిసిస్ చేస్తే ఏమొచ్చేస్తుందండి, మీకు డబుల్ బాండ్ కట్ చేసేయడమేనండి. ఆల్డిహైడ్ ఒకటి, అలాగే ఫార్మాల్డిహైడ్ వచ్చేస్తుంది, అంటే CH2O డబుల్ బాండ్ ఫార్మాల్. అలా కాకుండా బేర్స్ రియేజెంట్ యాడ్ చేస్తే మీకు డయోల్స్ వచ్చేస్తాయండి, COH, అలాగే CH2OH. ఏంటంటే డయోల్స్ వస్తాయండి. ఈ డయోల్స్ ని మనం ఏమంటామంటే గ్లైకాల్స్ అని పిలుస్తామండి. ఈ డయోల్స్ నే మనం గ్లైకాల్స్ అని పిలుస్తామండి.
సో ఇది మీరు చాలా పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మీకు బేయర్స్ రియేజెంట్ అంటే బిట్టు ఎక్కువ శాతం అడుగుతూ ఉంటాడండి. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ల్యాబ్ చేసినప్పుడు అన్సాచురేషన్ గుర్తించడానికి మనం వాడతామండి. అన్సాచురేషన్ గుర్తించడానికి మనం గుర్తిస్తాం. బేయర్స్ కారకం అంటే ఏంటంటే మనం బేయర్స్ కారకం అంటే కోల్డ్ ఆల్కలైన్ KMnO4. దీన్ని మనం బేయర్స్ రియేజెంట్ అంటాం. సో దీన్ని మనం చల్లని క్షారీకృత KMnO4 నే బేయర్స్ రియేజెంట్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే డబుల్ బాండ్ క్లీవ్ జరుగుతుంది. ఒక పై బాండ్ క్లీవేజ్ జరిగి ఎక్కడో ఒక OH వస్తుంది, ఎక్కడో ఒక OH వస్తుంది. దీన్నే మనం హైడ్రాక్సిలేషన్ రియాక్షన్ అంటామండి. హైడ్రాక్సిలేషన్ రియాక్షన్ లేదా ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. హైడ్రాక్సీ గ్రూప్లు అటాచ్ అవుతాయి, హైడ్రాక్సిలేషన్ అంటాం. దీనివల్ల గ్లైకాల్స్ వస్తాయి లేదా 1,2 డయోల్స్ వస్తాయి. సో ఇది మనకు డబుల్ బాండ్ గుర్తించడానికి ఇది వాడతాము, అన్సాచురేషన్ గుర్తించడానికి వాడతాం. సో ఇవన్నీ కూడా బేయర్స్ రియేజెంట్ టెస్ట్ అండి. ఇకపోతే నెక్స్ట్ది పెర్ యాసిడ్ హైడ్రాలసిస్ అండి. పెర్ యాసిడ్ అంటే మీకు తెలుసండి, యాసిడ్ అంటే RCO2H ని యాసిడ్ అంటామండి. పెర్ యాసిడ్ అంటే RCO ఇంకొక O ఉంటుందండి, ఒక O ఎక్కువ ఉంటుంది పెర్ యాసిడ్. పెర్ యాసిడ్ తో చర్య పొందిస్తే మీకు ఏమొచ్చేస్తాయండి, CO ఎపాక్సైడ్స్ వస్తాయండి. ఆల్కిన్స్ గివ్స్ రైజ్ టు ఎపాక్సైడ్స్. వీటిని మనం హైడ్రాలసిస్ చేసామనుకోండి, మీకు అప్పుడు ట్రాన్స్ డయోల్స్ వస్తాయి. అంటే ట్రాన్స్ 1,2 డయోల్స్ వస్తాయి. ట్రాన్స్ లో ఉంటాయి, OH గ్రూప్ లో ఒక సైడ్ ఉండవు. ఇందాక మీరు KMnO4 చేశారు బేయర్స్ కారకంతో, అంటే ఆల్కలైన్ KMnO4 తో. అలాగే ఆస్మిన్ టెట్రాక్సైడ్ చేస్తే ఇవి సిస్ వస్తుందండి, సిస్ డయోల్స్ వస్తాయి, సిస్ 1,2 డయోల్స్ వస్తాయి. అదే పెరాసిడ్ తో చేస్తే ట్రాన్స్ డయోల్స్ వస్తాయి. అంటే 2 OH గ్రూపులు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి, ట్రాన్స్ డయోల్స్ వస్తాయి. ఎపాక్సిడేషన్ జరుగుతుంది. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇటు సైడ్ H2 అటాక్ చేస్తుంది, ఆ O అటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ O అటు H2 ఎక్కడ కాబట్టి 2 OHలు ఆపోజిట్ గా వచ్చేస్తాయి పెరాసిడ్ సమక్షం. అలా కాకుండా ఆస్మిన్ టెట్రాక్సైడ్ లేదా KMnO4 ఇవి వాడితే మీకు సిస్ డయోల్స్ వస్తాయి. సిస్ డయోల్స్ ఎలాగొస్తాయి మీకు చూపిస్తానండి. సిస్ డయోల్స్ ఎలాగొచ్చేస్తాయండి అంటే RCOH ఇందాకలాగేనండి, సిస్ డయోల్స్ CH సిస్ డయోల్స్ వస్తాయండి. సో ఈ విధంగా వస్తాయండి. సో దీన్నే మనం ఇది 2 సిస్ కాంపౌండ్ తీసుకుంటే సిస్ డయోల్ జరిగి చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సిస్ కాంపౌండ్ తీసుకున్నాను, బ్రోమినేషన్ చేశానండి, మీకు ట్రాన్స్ డైబ్రోమో ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే డైబ్రోమో ప్రొడక్ట్. అలా కాకుండా సిస్ని తీసుకొని మనం హైడ్రాక్సిలేషన్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ డైబ్రోమినేషన్ లో మనకి 2 కూడా ట్రాన్స్ లో జరుగుతుంది. సిస్కి ట్రాన్స్ చేస్తే టోటల్ గా మీకు రెసిమిక్ మిక్చర్ వస్తుందండి. రెసిమిక్ డైబ్రోమో ప్రొడక్ట్ వస్తుంది. రెసిమిక్ అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్. అలాగే ఆక్సిడేషన్ చేశాను ఆస్మిన్ టెట్రాక్సైడ్ చేత, మీకు సిస్ హైడ్రాక్సిలేషన్ జరుగుతుంది. సిస్ హైడ్రాక్సిలేషన్ జరిగి సిస్ కాంపౌండ్ మీకు ఏమొస్తుందంటే సిస్ హైడ్రాక్సిలేషన్. ఇది ట్రాన్స్ బ్రోమినేషన్ జరిగింది. ట్రాన్స్ ఇది చూసుకుంటే సిస్, ఇది ఆల్రెడీ సిస్ కాంపౌండ్ సిస్ హైడ్రాక్సిలేషన్ జరిగితే మీకు మెసో డయోల్ వస్తుంది. మెసో 1,2 డయోల్ వస్తుంది. ఇది కూడా ఆప్టికల్ ఇన్యాక్టివే. ఇందువలన 2 మెథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల. అదే 2 వేరు అనుకోండి, ఆప్టికల్ యాక్టివ్ వస్తుంది, కానీ ఓవరాల్ మిక్చర్ మాత్రం రెసిమిక్ మిక్చర్ వస్తుంది. సో దాన్ని మనం త్రియో అంటాం. అప్పుడు ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ వస్తాయి. ఇక్కడ C2H5 ఉందనుకోండి, మీకు అప్పుడు ఏమొచ్చేస్తుంది, రెసిమిక్ మిక్చరే వస్తుంది. కాకపోతే దాన్ని మనం ఏమంటామంటే రెసిమిక్ మిక్చర్ కాదు, దాన్ని మిక్చరు త్రియో డైబ్రోమో కాంపౌండ్స్ వస్తాయి. ఇందులో మెసో అంటాం, లేకపోతే అక్కడ ఆప్టికల్లీ C2H5 ఉంటే ఎరిత్రో వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు అప్పుడు ఆస్మిన్ టెట్రాక్సైడ్ కి ట్రాన్స్ కాంపౌండ్ సిస్ హైడ్రాక్సిలేషన్ జరిగి మీకు ఏమొచ్చేస్తుంది, ఓవరాల్ గా ఇక్కడ మీకు రెసిమిక్ మిక్చర్ వస్తుంది. రెసిమిక్ 1,2 డయోల్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ట్రాన్స్ జరిగి మీకు ఇక్కడ మెసో డైబ్రోమో వస్తుంది. ఇదే పాయింట్ ని నేను స్టీరియో కెమిస్ట్రీ చెప్పినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అక్కడ మీకు కవర్ అవుతాయండి. సో మీకు ఇక్కడ అర్థం అవ్వకపోతే అక్కడ మీరు కవర్ చేయొచ్చు. నాకు గుర్తుంది, ఇటువంటివన్నీ కూడా స్పెషల్ క్లాస్ మీకు ఉంటుంది ఇటువంటివన్నీ. ఇకపోతే నెక్స్ట్ SN1 SN2 E2 E1 రియాక్షన్.
మీకు ఆల్రెడీ ఏ రియాక్షన్ జరుగుతాయి మనకి మనకి ఆల్కిన్స్ తయారు చేయాలంటే మనం ఇప్పుడు చదివామండి, ఎలిమినేషన్ రియాక్షన్ చదివామండి. ఎలిమినేషన్ జరిగితే మనకు వస్తుంది. ఈ ఎలిమినేషన్ రియాక్షన్ లో మనం వీక్ న్యూక్లియోఫైల్స్ మనం తీసుకుంటే మనకు న్యూక్లియోఫైల్ అయితే సబ్స్టిట్యూషన్ అండి, బేస్ అయితే ఎలిమినేషన్ అండి. మనం ఇక్కడ రెండు వీక్ న్యూక్లియోఫైల్ వీక్ బేస్ అయితే SN1 జరగాలి లేకపోతే E1 జరగాలండి. అలా కాకుండా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కానీ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే SN2 జరగాలి లేదా E2 జరగాలి. అంటే ఎలిమినేషన్ జరుగుతుంది స్ట్రాంగ్ బేస్ సమక్షంలో, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితే SN2 రియాక్షన్ జరుగుతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఒక రాసామండి, SN1 E1 రియాక్షన్ చూస్తే వీక్ బేస్ తీసుకున్నాం, అలాగే వీక్ న్యూక్లియోఫైల్ తీసుకున్నాం. సపోజ్ ఒక ఆల్కైల్ బ్రామైడ్ మీద H2O వేసాం. H2O వేస్తే ఏం జరిగింది, SN1 రియాక్షన్ జరిగింది. అదే కాకుండా H2O వేసేసి హీట్ చేసాం, వేడి బాగా చేసాం, అప్పుడు ఎలిమినేషన్ రియాక్షన్ జరిగి మీకు ఒక సైక్లోహెక్సిన్ వచ్చింది, ఇక్కడ సైక్లోహెక్సనోల్ వచ్చింది, సైక్లోహెక్సనోల్ ఇక్కడ సైక్లోహెక్సిన్ వచ్చింది. దీనికి దానికి ఏంటి తేడా అంటే హీట్ అప్లై చేస్తే మీకు ఎలిమినేషన్ రియాక్షన్ జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి హీట్ లేదు, దెర్ ఇస్ నో హీట్, అప్పుడు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. అలా కాకుండా స్ట్రాంగ్ బేసు న్యూక్లియోఫైల్ తీసుకున్నాం, రెండు కూడా స్ట్రాంగ్, అప్పుడు తీసుకుంటే ఇందులో మనం ఇది ఒక ప్రైమరీ ఆల్కైల్ బ్రోమైడ్, మనకు తెలుసు SN2 రియాక్షన్ అందులో బాగా జరుగుతుందంటే ప్రైమరీలో బాగా జరుగుతుందని మీకు తెలుసు. ఇందులో తీసుకున్నప్పుడు బేస్ చూస్తే ఇక్కడ మీరు చూస్తే ఇది బల్కీ అండి, బల్కీ వాడినప్పుడు బల్కీ బేస్ అలాగే న్యూక్లియోఫైల్ బల్కీగా ఉంది, అప్పుడు మనకి E2 ప్రోడక్ట్ వస్తుంది, అంటే ఎలిమినేషన్ ప్రోడక్ట్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ వచ్చినా చాలా తక్కువ శాతం వస్తుంది. అలా కాకుండా మనం తీసుకున్నటువంటి బేస్ కానీ న్యూక్లియోఫైల్ కానీ నాన్ బల్కీ అంటే సింపుల్ బేస్ తీసుకున్నాం, సింపుల్ ఆల్కాక్సైడ్ అని తీసుకున్నాం, అప్పుడు SN2 రియాక్షన్ ప్రధానంగా జరుగుతుంది. ఏది జరగదండి, E2 చాలా తక్కువ శాతంలో జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, బల్కీ అయితే ఎలిమినేషన్, సింపుల్ అయితే SN2 గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీకు ఆల్రెడీ చూపించానండి, సో నేను కొద్దిగా దీన్ని జూమ్ చేస్తాను, చూసుకుంటే ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ నాన్ బేసిక్ న్యూక్లియోఫైల్ తీసుకున్నప్పుడు SN2, బేసిక్ న్యూక్లియోఫైల్స్ కెన్ డూ SN2 అండ్ E2 అని మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పామండి. ఎలిమినేషన్ ఇటువంటి బేసిస్ తీసుకున్నప్పుడు నో ఎలిమినేషన్ రియాక్షన్, ఇక్కడ తీసుకున్నప్పుడు CN తీసుకున్నప్పుడు సబ్స్టిట్యూషనే జరుగుతుంది. ఇటువంటివి తీసుకున్నప్పుడు బేసిస్ ఇటువంటి తీసుకున్నప్పుడు మీకు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అలా కాకుండా మళ్ళీ హీట్ మనం అందించామనుకోండి సాధారణంగా అది E1 రియాక్షన్, ఇది SN2. బేసిక్ న్యూక్లియోఫైల్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా బల్కీ న్యూక్లియోఫైల్, అది కానీ NR3లు కానీ NR3 అంటే ట్రైఎథైల్ ఎమీన్స్, అలాగే LDA అంటే లిథియం డైఐసోప్రొపైల్ అమైడ్, ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు బల్కీ బేసెస్ తీసుకున్నప్పుడు E2 ఇప్పుడే చెప్పాను. అలాగే నాన్ బల్కీ తీసుకున్నప్పుడు మనకి E2 కానీ లేదా SN2 మనకు ప్రధానంగా జరుగుతుంది. ఇక DBN అండి, ఇది మనకి బల్కీ లైగండ్ అండి, బల్కీ న్యూక్లియోఫైల్, అప్పుడు E2 జరిగింది. అలా కాకుండా టెర్షరీ బ్యూటైల్ తీసుకున్నాం, ఇది కూడా బల్కీయే, అప్పుడు మనకి E2 జరుగుతుంది, అప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది జరగదు, SN2 జరగదు. ఈవెన్ ప్రైమరీ ఇది అయినప్పుడు కూడా SN2 రియాక్షన్ జరగదు బల్కీ తీసుకున్నాం. అలాగే ఇటువంటి తీసుకున్నప్పుడు మీకు E2 రియాక్షన్ జరిగింది, ఇది కూడా మనకి కొంత బల్కీనెస్ ఉంది. తీసుకున్న ప్రైమరీలో తీసుకున్నప్పుడు SN2 జరిగింది, సెకండరీలో అయితే E2, ప్రైమరీలో అయితే అదేది SN2. సో ఇది మీకు ఒక పట్టికిస్తాను, పంపిస్తాను, చూసుకుంటే స్ట్రాంగ్ అయినప్పుడు SN2 SN1 ఇది. సో ఇది మరి మీకు చాలు. లేకపోతే కొన్ని న్యూక్లియోఫైల్స్ కూడా నేను పెట్టాను, ఇవి కూడా సేమ్ ఇప్పుడు చెప్పినట్టుగా, సో దాని యొక్క సమాచారం. లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం ఆధారం చేసుకుని కూడా చెప్పొచ్చండి. మనం సింపుల్ ఆల్కైల్ ప్రైమరీ తీసుకున్నాం SN2, ఇలాంటి న్యూక్లియోఫైల్ ఉండాలి, వీక్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితే SN2, స్ట్రాంగ్ బేసిక్ న్యూక్లియోఫైల్స్ అయితే SN2. లేకపోతే ప్రైమరీలు తీసుకుంటే SN2 E2. అలాగే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ హెండ్రడ్ ఉంది, అంటే బల్కీనెస్ ఉంది, అప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ బల్కీనెస్ ఉంది, అప్పుడు E2 జరుగుతుంది దీని సమక్షంలో, సో E2. అలాగే సెకండరీ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఒక క్లాస్ పడుతుందండి దీన్ని చెప్పడానికి, సో నేను ఒక క్లాసులో దీన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు టైం ఎక్కువైంది కాబట్టి మరి చెప్పలేం. లేకపోతే ఫ్యాక్టర్స్ చూస్తే టైప్స్ ఆఫ్ హాలోజన్స్, సాల్వెంట్, టెంపరేచర్స్. ప్రైమరీలు తీసుకుంటే మోస్ట్లీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది, సెకండరీలు తీసుకుంటే ఎయిదర్ రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే టెర్షరీలు తీసుకుంటే మోస్ట్లీ ఎలిమినేషన్ రియాక్షన్, అంటే ఎయిదర్ అంటే సబ్స్టిట్యూషన్ కానీ ఎలిమినేషన్ కానీ.
ఇక్కడ ఓన్లీ మోస్ట్లీ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే వాటర్ సాల్వెంట్ సమక్షంలో ఎప్పుడు కూడా సబ్స్టిట్యూషనే. అదే ఎథనాల్ తీసుకుంటే ఎలిమినేషన్ జరుగుతుంది. అలాగే టెంపరేచర్ హై టెంపరేచర్ అయితే ఎప్పుడు ఎలిమినేషన్ ఫేవరబుల్. అలాగే కాన్సన్ట్రేషన్ హైయర్ కాన్సన్ట్రేషన్ అయితే ఎప్పుడు కూడా ఎలిమినేషనే. చూడండి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మళ్ళీ నేను దీనికి సంబంధించిన SN1, SN2, E1, E2 రియాక్షన్ గురించి ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటే తప్ప మీకు ఇది అర్థం అవ్వదు. సో ఆ క్లాసులో నేను మొత్తం దీన్ని కంపల్సరీగా కవర్ చేస్తాను. మరి థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెన్స్ లెర్నింగ్. సో మిస్ అయిన స్టూడెంట్స్ అంతా కూడా ఈ క్లాస్ని చక్కగా మళ్ళీ మీరు వినండి. సో మరి రికార్డ్ మనం ఆపుదాము. ఓకే డియర్ స్టూడెంట్స్. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే క్లాస్. రేపు క్లాస్ ఉండదు, ఫ్రైడే క్లాసులు రండి. SN2 అని చెప్దాం. యారోమెసిటీ, SN1, SN2, E1, E2 రియాక్షన్స్, కొన్ని నేమ్డ్ రియాక్షన్లు, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కంపల్సరీగా బిట్లు వస్తాయి. అటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకు చాలా టైం ఉంది. మనం అప్పుడు క్లాసెస్ తగ్గించుకుంటాం. లెసన్స్ అన్ని కంప్లీట్ అయిపోతే క్వశ్చన్ పేపర్స్ చేద్దాం. పాసెట్ ది సెంట్రల్ యూనివర్సిటీ అలాంటివి. సో థ్యాంక్ యూ ఆల్.